అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను విజయవాడలో ఉన్న అను హాస్పిటల్లో ఉన్నాను. సో అను హాస్పిటల్స్ ఫౌండర్ డాక్టర్ రమేష్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టడం జరిగింది. సో ఆ డాక్టర్ గారి జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పని విన్నాను. ముందైతే రండి వెళ్ళిపోదాం, ఇంటర్వ్యూ చేద్దాం. డాక్టర్ రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఆల్ ద వే హైదరాబాద్ టు విజయవాడ వచ్చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరేంటి సార్ ఇంత ఫిట్గా ఉన్నారు, ఏం చేస్తున్నారు మీరు చెప్పండి అసలు? నథింగ్. ఎందుకంటే డాక్టర్స్ చాలామంది ఎస్పెషలీ ఇప్పుడు మీ స్ట్రీమ్లో ఉన్నవాళ్ళు చాలా కాన్షియస్గా ఉంటారు. అవును. సో మీరు ఎలా ఇంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు? ఫస్ట్ దాంతో మొదలు పెడదాం మనం. యాక్చువల్లీ టు సే ఫ్రమ్ పాస్ట్ 20 years ఐఎమ్ ఎ డయాబెటిక్. ఓ బట్ టు కీప్ దట్ వన్ ఇన్ ద కంట్రోల్ ఐ ప్రాక్టీస్ అన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండ్ ద రెగ్యులర్ ఎక్సర్సైజ్. రైట్ సో 2 things. రైట్, లెట్ us స్టార్ట్ ఫ్రమ్ యువర్. యాక్చువల్లీ మీది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉందని నేను విన్నాను సార్. Yeah. ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెడదాం, ఎందుకంటే నా ఏ ఎంట్రీ అయినా కూడా ఒక బయోగ్రఫీలా ఉంటుంది. అవును. నేను ఏమనుకుంటున్నా అంటే మీ నేటివ్ ప్లేస్ అండ్ పేరెంట్స్ దగ్గర నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను. బిలాంగ్స్ టు కర్నూలు డిస్ట్రిక్ట్. ఫాదర్ బాగా రిమోట్ ఏరియా ఆలూరు పక్కన, మదర్ పత్తికొండ దగ్గర మద్దికెర అనే ఏరియా నుంచి. బట్ ఐ వాజ్ బోర్న్ ఇన్ సునిపెంట, శ్రీశైలం దగ్గర. రైట్. నాన్నగారు అక్కడ లారీ డ్రైవర్. సో వీ వర్ బాటప్ దేర్ ఓన్లీ. అయితే నా ఎడ్యుకేషన్ డిఫరెంట్ ఏరియాస్ నాన్నగారు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి అవుతూ ఉండేది. ఐ బిలాంగ్స్ టు కర్నూలు డిస్ట్రిక్ట్. ఫైనలీ వీ సెటిల్డ్ ఇన్ ఏ ప్లేస్ వెలుగోడు అనమాట. ఓకే ఓకే. సో నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయే టైంకి వెలుగోడు అనే ప్లేస్లో ఉండేవాడిని. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు డాక్టర్ స్థాయికి రావడం అంటే అంత చిన్న విషయం అయితే కాదు సార్. ఖచ్చితంగా ఏ స్కూల్ టీచర్గానో సరిపోతుంది, లేదా అంత చదివించలేము. అవును. ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పుడు హై అంబిషియస్ అనేది కొంచెం చాలా తక్కువ థాట్ ప్రాసెస్ ఉంటుంది. అవును. సో మీరు ఎలా అచీవ్ చేయగలిగారు అంటే ఏం చెప్పారు? ఫస్ట్ జనరేషన్ డాక్టర్ మా ఇంట్లో. సార్ మేము యాక్చువల్గా నలుగురం. నాకు ఒక అక్క, ఎల్డర్ బ్రదర్ ఒక ఆయన, నా తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది. సో ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. మా ఎడ్యుకేషన్ అంతా కొంచెం తెలుగు మీడియం, చిన్న చిన్న గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్స్ వాళ్ళు వంటి చోటే జరిగింది. బట్ యునో ఆ టైంలో ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఆర్ గుడ్ అట్ గవర్నమెంట్ స్కూల్స్. సో ప్రైవేట్ స్కూల్స్ వైపు చూసే అవసరం ఉండేది కాదు అప్పట్లో. ఈవెన్ అప్ టు ఇంటర్మీడియట్ ఐ డోంట్ నో దట్ ఐ షుడ్ గో ఇన్ టు ద ఎంబీబీఎస్ అన్న థాట్ ఏమి లేదు. ఇట్ వాజ్ ఐఎమ్ వీక్ అట్ మ్యాథ్స్ బేసికల్లీ. ఓకే. మ్యాథ్స్ వీక్ కాబట్టి సైన్స్ వైపు వచ్చారంటారా? ఐ హావ్ సెలెక్టెడ్ ది సైన్స్. 10th నేను మ్యాథ్స్ ఫెయిల్ అనమాట. దెన్ ఐ పాస్డ్ కంపార్ట్మెంటల్, మళ్ళీ మ్యాథ్స్ రాసుకొని పాస్ అయ్యాను. సో అందుకని మ్యాథ్స్ వైపు చూడదలుచుకోలేదు. ఇంకా అసలు ఇంటర్మీడియట్ నుంచి మ్యాథ్సే వద్దనుకుని సైన్స్లోకి రావటం జరిగింది. సో దాని తర్వాత నాకు ఒక ఎంసెట్ అనేది ఉంటుంది, దానికి ఎంబీబీఎస్కి వెళ్ళాలంటే ఇలా ఉండాలి, ఇవి చదవాలి, ఎంట్రన్స్ రాయాలని కూడా తెలియదు. సచ్ ఎ రిమోట్ ప్లేసెస్ వీ వర్ స్టడీయింగ్ అనమాట. సో ఫార్చునేట్లీ ఆ టైంలో మా ఇంటి పక్కన అమ్మాయి కర్నూలులో చదువుతూ ఉండేది. ఆ అమ్మాయి ఎంసెట్ అప్లికేషన్ తెచ్చుకుంది అనమాట. అది మా నాన్నగారు కొలీగ్ డ్రైవర్ కాబట్టి ఆయన ఇలా అమ్మాయి కూడా ఎంసెట్ రాస్తుంది, మీ వాడిని కూడా రాయమనంటే. దెన్ ఐ ఎక్స్ప్లోర్డ్ దట్ పాసిబిలిటీ. సో లైక్ దట్ ఐ కుడ్ ఎంటర్ ఇన్ టు ద ఎంబీబీఎస్. కానీ చాలా ఎక్స్పెన్సివ్ కదా సార్ ఎంబీబీఎస్ అప్పుడు ఇప్పుడు కూడా? లేదండి, అంటే యాక్చువల్లీ ఇట్ వాజ్ మై స్ట్రగుల్ వాజ్ హౌ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఈజ్, ఈ పర్సెప్షనే మా నాన్నగారికి కూడా ఉండేది. అంటే ఎంబీబీఎస్ అన్నది ఓన్లీ రిచ్ మ్యాన్స్ ఎడ్యుకేషన్, నాట్ ఫర్ ద ఆల్ ద పీపుల్ అని. కానీ ఇట్స్ నాట్ దట్ ట్రూ. ఆ టైంలో ద ఫీ వాట్ ఐ పెయిడ్ వాజ్ పర్ ఇయర్ 250 rupees. యా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఐ డిడ్ మై ఎంబీబీఎస్ ఫ్రమ్ కర్నూలు మెడికల్ కాలేజ్. సో ఓన్లీ 250 rupees. మీరు బాగా చదువుకుని గుడ్ బాయ్ లాగా మంచి ర్యాంక్ తెచ్చుకుని ఉంటారు, అందుకని గవర్నమెంట్ కాలేజ్లో మీకు సీట్ వచ్చింది. నో, అప్పుడు ప్రైవేట్ కాలేజెస్ లేవు. ఓన్లీ వీ యూస్ టు హ్యావ్ 8 మెడికల్ కాలేజెస్, అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అంటే ఇట్ ఈస్ ఇన్ కర్ణాటక, తమిళనాడు అలా ఉండేవి. ఆంధ్రాలో అప్పటికి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లేవన్నమాట మనకి. నాకు ఎడ్యుకేషన్ ఫీజు వాటన్నిటికన్నా నాకు ఫస్ట్ అటెంప్ట్, సిన్స్ ఐ అటెంప్టెడ్ ద వితౌట్ హ్యావింగ్ ఎన్ నాలెడ్జ్ ఇన్ ద అబౌట్ ఎంసెట్, సక్సెస్ అవ్వలేదు ఫస్ట్ అటెంప్ట్లో. ఓకే. సో దెన్ ఐ థాట్
ఐ విల్ టేక్ అగైన్. కానీ మా నాన్నగారు ఏంటంటే లేదు అది నువ్వు చదవలేవు, ఆ కోచింగ్కి మనం పెట్టలేము, సో జాయిన్ ఇన్ ద బీఎస్సీ అని నాన్నగారు బీఎస్సీ జాయిన్ చేశారు నన్ను. అయితే నాకు మాత్రం చాలా వెళ్ళాలి దీనికి ఎటు తిరిగి అనేసి సంభవం మా నాన్నగారిని ఒప్పించడానికి ట్రై చేశాను. కానీ ఆయనకున్న ఆర్థిక పరిస్థితుల్లో అప్పుడు కోచింగ్కి లాంగ్ టర్మ్ కట్టాలన్నా 1600 ఎంతో కట్టాలి అప్పట్లో లాంగ్ టర్మ్ ఫీజు, అది అఫోర్డ్ చేసే స్థితిలో లేక మా నాన్నగారు పంపించే పరిస్థితిలో లేరు. బట్ మా అమ్మగారు చెప్పినా ఎవరు చెప్పినా వినలేదు. వన్ థింగ్ వాట్ ఐ డిడ్ ఈజ్ అని మా నాన్నగారికి మా లెక్చరర్ రాసినట్టు లెటర్ రాశాను నేను. బాగా చదువుకుంటాడు వాడు, పంపించండి అని. సో సమ్హౌ హీ కన్వీన్స్డ్ విత్ దట్ లెటర్. ఓకే, లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళడం జరిగింది. లాంగ్ టర్మ్ కోచింగ్లో కూడా నేను ఎప్పుడు ఐ యూస్ టు స్టాండ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ద రెగ్యులర్ ఎగ్జామ్స్. సో దెన్ దే గేవ్ ద ఫ్రీ కోచింగ్. సో అలా నాకు హర్డిల్స్ రాలా ఫైనాన్షియల్గా. రైట్. కానీ డాక్టర్ అయ్యాకన్నా చెప్పారా మీ నాన్నగారికి ఆ లెటర్ నేనే రాశానని? చెప్పలేదా? అయితే ఇంటికి మీరు చూడాల్సిందే సార్. ఓకే. ఐ వెంట్ అవుట్ ఫర్ ద లాంగ్ టర్మ్. మళ్ళీ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయ్యేదాకా ఇంటికి రాలేదు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ గివ్ హిమ్ ఎనీ ఫైనాన్షియల్ ప్రెషర్ అట్ దట్ టైం. అలా నడిచిపోయింది. మా అన్నయ్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు, మా అక్క హౌస్ వైఫే, మా చెల్లి టీచర్. ఒకటి మాత్రం నేను గట్టిగా ఇన్నేళ్ళ నా జర్నలిజం జర్నీలో, ఎవరైతే ఇంత కష్టపడి ఒక స్థాయికి వస్తారో అవతల వాళ్ళ వ్యక్తుల్లో కూడా చూస్తారు. వీళ్ళు చూసి ఈరోజు ఏదైతే మనం కమర్షియాలిటీ చూస్తున్నాం ప్రతి సెక్టార్లో, ఆ కమర్షియల్గా వాళ్ళైతే ఖచ్చితంగా ఉండలేరు. అది నిజం. సో ఎంబీబీఎస్ సచ్ ఎ లాంగ్ జర్నీ సార్. అవునండి. హౌ కమ్ యువర్ ఇంటూ స్పెషలైజేషన్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఎంబీబీఎస్లో కూడా నాది లక్కీ జర్నీ. యాక్చువల్లీ ఐ హ్యాడ్ ఎన్ గుడ్ రూమ్మేట్స్. వాళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఎందుకంటే నేను తెలుగు మీడియం. రైట్. కమ్యూనికేషన్ కూడా ఇంగ్లీష్లో చాలా కష్టంగా ఉండేది. బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు రూమ్మేట్స్. సమ్హౌ ఎంబీబీఎస్ అయిపోయాక అగైన్ సేమ్ ప్రాబ్లం. బికాజ్ మా ఫాదర్ ఏంటంటే యూస్ టు ఫోర్స్ మీ టు స్టార్ట్ ప్రాక్టీస్. అంటే ఆయన రిటైర్ అయిపోతున్నారు ఆల్మోస్ట్. సో ఇంట్లో చెల్లికి అక్కకు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఫైనాన్షియల్ ప్రెషర్ చాలా ఉండేది. వద్దు, ప్రాక్టీస్ స్టార్ట్ చేసి మన ఊర్లో స్టార్ట్ చేసుకుంటే యూ కెన్ ఎర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అని. బట్ స్పెషలైజేషన్కి వెళ్ళాలి అని మా రూమ్మేట్ హెల్ప్ చేశాడు నాకు చండీగఢ్లో కూర్చొని చదువుకోవటానికి. అప్పుడు పీజీఐ చండీగఢ్లో హీ యూస్ టు డూ అనే పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఉండేవాడిని. అప్పుడు మా నాన్నగారికి సడన్గా మ్యాసివ్ హార్ట్ అటాక్ రావటం, దెన్ అదే టైంలో నేను ఎగ్జామ్ ఫీజు కట్టాలని లెటర్ రాయటం, ఆయన చాలా అప్సెట్ అయిపోయి ఇంకా ఎలా అనేసి ఆయన అప్సెట్ అయిన దాన్ని మా ఫ్రెండ్స్ నాకు కన్వే చేయటం. దెన్ ఐ లెఫ్ట్ దట్ వన్ అండ్ కేమ్ బ్యాక్. పీజీఐలో చేరాలి అని వెళ్ళినోని ఐ కేమ్ బ్యాక్. ఆ టైంలోనే నాకు సేమ్ ఇంతకుముందు ఎంసెట్ అప్లికేషన్ ఎలా దొరికిందో, నేను సెయింట్ మార్తాస్ అనే కాలేజ్లో, ఐ థింక్ యూ మైట్ బి నోయింగ్ సెయింట్ మార్తాస్ హాస్పిటల్, బెంగళూరు. ఇట్స్ ఆల్మోస్ట్ 250 years హాస్పిటల్. పాతది. ఆ హాస్పిటల్ డిఎన్బి అప్లికేషన్ వచ్చింది నా రూమ్కి. నా రూమ్మేట్ తెప్పించుకున్నాడు. సో వాడికి ఏంటంటే హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు ది ఎంఎస్ఆర్ ఎండి. నాకు ఇంట్రెస్ట్ లేదురా, నువ్వు వెళ్తావా అంటే. దెన్ ఐ టుక్ దట్ అప్లికేషన్ అండ్ అప్లైడ్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ దేర్. అక్కడ కూడా నేను ఫస్ట్ వచ్చింది నాకు. కాకపోతే అది క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్. సో ప్రిఫరబుల్ ఐఎమ్ నాన్ లోకల్, బెంగళూరు కాదు, అండ్ ఐఎమ్ నాట్ ఎన్ ఏ క్రిస్టియన్. నాకు ప్రయారిటీ తగ్గింది. బట్ వన్ ప్రొఫెసర్ హూ డిడ్ ద ఇంటర్వ్యూ, అంటే ఎగ్జామ్ కంటిన్యూస్గా నన్ను చేసిన అతను మాత్రం డాక్టర్ సిఎస్ రాజన్. ఆయన హీ స్టూడ్ ఫర్ మీ. నో, హీఈస్ ద బాయ్ ఐ వాంట్. సో లక్కీలీ ఐ గాట్ ఇన్ టు దట్ కోర్స్. అక్కడ నుంచి నా కెరీర్ అంతా వాళ్ళే చూసుకున్నారు, ప్రొఫెసర్లే చూసుకున్నారు. ఇప్పటికీ చెప్పాలంటే నా ప్రొఫెసర్స్, నా రూమ్మేట్స్ నన్ను త్రూ అవుట్ నా ఎడ్యుకేషన్, నాకు ఫైనాన్షియల్ హెల్ప్ కానీ, ఒక రకంగా చెప్పాలంటే ఫుడ్ హెల్ప్ కూడా అన్నీ వాళ్ళే చేశారు. ఈవెన్ వన్ టైమ్ ఐ నెవర్ యూస్ టు హ్యావ్ ఎ మనీ ఫర్ టు రైట్ ఎ థీసిస్. సో నా థీసిస్ కూడా నా ప్రొఫెసరే స్పాన్సర్ చేసి ఆయనే అన్ని బుక్స్కి అంతా ఆయనే చేసి ఇచ్చాడు అనమాట. డిఎన్బి అయిపోయాక నా కెరీర్ మారింది. అంటే గుడ్ స్కిల్స్ నేర్చుకోవటమే కాకుండా ఎథిక్స్ నేర్చుకున్నాము.
ఆ స్కిల్స్, ఎథిక్స్, హార్డ్ వర్క్ మేడ్ అస్ టు స్టాండ్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది నాకు. దట్స్ సో నైస్ సార్ రియలీ. ఇప్పుడు పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారండి, అమ్మ నాన్న? ఇద్దరు పేరెంట్స్ ఐ లాస్ట్ అండి, ఇద్దరిని ఐ లాస్ట్. యా, మీతో పాటు నేను కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నాను. సో అందుకని నీకు మాత్రం తెలియదా అని అనదు, ఎందుకంటే ఏమీ తెలుసుకోకుండా డైరెక్ట్గానే వచ్చిన కారణం అంటే మీతో పాటు నేను, నాతో పాటు మీరు తెలుసుకుంటాను. ఎప్పుడు సార్ ఇలా జరిగింది? మదర్ లాంగ్ బ్యాక్ అండి. నేను ప్రాక్టీస్లో సెటిల్ అవుతున్న టైంలోనే హెపటైటిస్ సి తను పాజిటివ్, లివర్ సిరోసిస్తో చనిపోయారు. నాన్నగారు అప్పుడు నేను ఎంబీబీఎస్ టైంలో ఉన్నప్పుడు వచ్చిన హార్ట్ అటాక్ మళ్ళీ రిపీట్ అవటం, ఆయన 4-5 years బ్యాక్. మీ సక్సెస్ని చూసారా? యా, ఫస్ట్ హాస్పిటల్ని మా మదర్ చూసింది, చిన్న హాస్పిటల్. ఇట్ వాజ్ అన్ 15-bed హాస్పిటల్ అనమాట. సెకండ్ హాస్పిటల్ స్టార్ట్ అయిన తర్వాత మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు కొంత జర్నీ, నా జర్నీని చూశారు, బట్ మదర్ చూడలేదు. ఈ జర్నీలో మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు సార్? పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక 2000లో చేసుకున్నాను, 2000 మార్చ్లో. లవ్ మ్యారేజ్ అండి? నో అండి, అరేంజ్డ్ మ్యారేజ్. మా నాన్న చంద్రశాస్త్రి, ఆయన పిల్లని చూసి ఈ అమ్మాయిని చేసుకుంటున్నావు వెళ్ళరా అని చెప్పారు. అంతే అంతే. అంతే. మీరు పెళ్లి చూపులు చూడలే అయితే? వెళ్ళొచ్చాను, ఏదో నామకే వస్తుంది, అప్పటికి వీడు మాట ఇచ్చేసారు. అయిపోయింది. జస్ట్ 20 years బ్యాక్ కూడా ఇలా జరిగాయా? మా నాన్నగారు అస్సలు ఆయన ముందు నిల్చోవాలంటేనే భయం మాకు అప్పట్లో. అప్పటి పేరెంటింగ్ మీరు చూసారు, ఇప్పుడు మీ పిల్లలతో మీ పేరెంటింగ్ అంటే ఏం చెప్తారు సార్? నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను నా పిల్లలతో. కదా, ఎంత తేడా ఉంది కదండి. చాలా అంటే వాళ్ళది అంటే మా డాడ్ అంటే స్ట్రిక్ట్ పెంపకము అని చెప్పలేం, కానీ ఆ రోజుల్లో అలా ఉండేది. నాన్నగారు ఇంటికి వస్తున్నారంటేనే పక్క రూమ్లో దాక్కునే వాళ్ళం అంతే. ఆయన పిలుస్తున్నాడంటే చాలా వణుకు, దేనికి పిలుస్తున్నాడు అని. కానీ ఇప్పుడు పిల్లలకి డాడ్స్ ఆర్ మోస్ట్ ఫేవరెట్ పీపుల్. రావడం వాళ్ళే ఎదురొస్తారు, వాళ్ళే హక్ చేసుకుంటారు. హౌ ఆర్ యు డాడ్? ముఖ్యంగా ఆడపిల్లలు, ఆడపిల్లలకి ఫాదర్స్ అంటే బాగా ఇష్టం. మీకు ఎంతమంది సార్ పిల్లలు? ఇద్దరండి, పాప అనన్య, బాబు అవనీష్. ఇద్దరికి ఏ మీదే పెట్టారు? అంటే నేను క్లాస్లో 6లో ఉండేవాడిని కదా, వైవాస్కి చాలా టెన్షన్ పడుతుండేవాడిని, అందుకని ఫస్ట్ లెటర్తో అయితే బాగుంటుంది అనేసి సో ఏతో పెట్టేది అనమాట. వీళ్ళు ఏం చదువుతున్నారు సార్ ఇప్పుడు? ఇప్పుడు పాప 3rd year ఎంబీబీఎస్ అయిపోతుందండి. బాబు ఏంటో ఇంజనీరింగ్ సైడ్ ఉన్నాడు, హీస్ ఇన్ ద యూఎస్ అనమాట. సో అలా అయితే గ్రాడ్యుయేషన్లోనే ఉన్నాడు. అమ్మాయి మీ తర్వాత రెడీగా ఉంటుంది. నా కెరీర్ యాక్చువల్లీ ఐ డింట్ ఆస్క్ హర్ టు కమ్ మై సైడ్. అంటే ఇంటర్మీడియట్ అయిపోయేదాకా, 10th అయిపోయేదాకా అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు, బట్ సడన్లీ షీ డెవలప్డ్. చాలా ఏళ్ల నుంచి డాక్టర్కు ఉండే ఆ రెస్పెక్ట్ అసలు ఎవరికి ఎక్కడ మనం ఏమంటారు తగ్గలేదు. ఇప్పుడు ఉందంటారా? ఉంది సార్. నిజాయితీగా ఉండే డాక్టర్స్కి ఎప్పుడు ఉంది. దట్స్ ట్రూ. నిజాయితీ అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అది ఉంటే ఖచ్చితంగా రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ ఈ హాస్పిటల్ నేను ఇప్పుడు చూసినప్పుడు అంతా కూడా చాలా స్పేషియస్గా, వెంటిలేషన్ కానివ్వండి, లేకపోతే ఎస్పెషలీ ఐ థింక్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, మదర్ అండ్ చైల్డ్ కేర్. ఆ రూమ్లో కూడా జనరల్గా నేను హైదరాబాద్లో చూసింది ఏంటి అంటే ఒక బెడ్ ఉంటుంది, ఇంకొక చోట ఒక చిన్న సోఫా ఉంటే చాలా ఎక్కువ, లేదా చాలా లిమిటెడ్గా పెడతారు వచ్చిన వాళ్ళకి. పేషెంట్ కాకుండా పేషెంట్తో పాటు వచ్చే వాళ్ళకి చాలా లిమిటెడ్ సోర్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఎంతమంది కావాలన్నా ఉండొచ్చు అన్నట్టు పెట్టారు. ఎందుకు? దిస్ యాక్చువల్లీ ఈజ్ అ డ్రీమ్ ప్రాజెక్ట్. ఓకే. మా టైటిల్లో కూడా మీరు చూసారు కదా, మై బేబీ. మై బేబీ ఇట్స్ అన్ పొసెసివ్ ఫీల్ రావాలన్న ఉద్దేశంతో పెట్టాను ఆ టైటిల్. ఇందులో ఏంటంటే నేను ఆల్వేస్ ఐ బిలీవ్, అంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేశాను, క్రిస్టియన్ హాస్పిటల్స్లో వర్క్ చేశాను. ఇందులో ఏంటంటే డెలివరీ రూమ్స్లో ఆడవాళ్ళు పడే ఇది కానీ, వాళ్ళని ట్రీట్ చేసే విధానం కానీ, అసలు ఆ పాయింట్ చెప్పదు సార్. ట్రీట్ చేసే విధానం ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఎస్పెషల్లీ ఇన్ లేబర్ రూమ్, ఓ మై గాడ్, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో బట్ బర్తింగ్ అనేది ఏంటంటే ఒక మరో జన్మ ఇవ్వడం అనేది కేవలం దేవతలే చేస్తారు. సో ఆ రెస్పెక్ట్ అనేది లేదు అనే ఫీలింగ్ ఎప్పుడూ ఉండేది నాకు. దెన్ వెన్ వీ థాట్ ఆఫ్ స్టార్టింగ్ అండ్ మదర్ అండ్ చైల్డ్, ద ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రెగ్నెన్సీ అనేది సెలబ్రేషన్, బర్తింగ్ మస్ట్ బి మెమరబుల్ అన్నది నా మైండ్లో ఉన్న థాట్. దానికని వీ క్రియేటెడ్ దిస్. దిస్ ఈజ్ బియాండ్ మై కెపాసిటీ అయినా వీ నెవర్ కాంప్రమైజ్డ్ అని ఎనీ ప్లేస్, నాట్ కాంప్రమైజ్డ్, నాట్ ఈవెన్ అ సింగిల్ ప్లేస్. కానీ నిజానికి ఈ రోజుల్లో
పెళ్ళికి ముందు జరిగే ఎంగేజ్మెంట్ కానీ, పెళ్ళి కానీ, తర్వాత ఈ ప్రెగ్నెన్సీ కానీ, ఇదంతా ఒక ఫోటోషూట్ కోసం, అవును. సెలబ్రేషన్ ఇన్ ద సెన్స్ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా కనాలి, లేదా మెంటల్ ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి ఎన్విరాన్మెంట్. ఇది పోయి అవును. లేనిపోని హంగామాలు, మనకి స్తోమత ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆ ఫోటో షూట్ పెట్టారు, వీళ్ళు ఈ వీడియో షూట్ పెట్టారు, నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి, ఫేస్బుక్లో ఇన్ని లైక్స్ రావాలి, ఇలా అనుకోవడం వల్ల అనవసరమైన ఖర్చు, అనవసరమైన మెంటల్ టెన్షన్. సో ఇవి మీరు కూడా చూస్తున్నారా సార్ ఇక్కడ? చూస్తున్నాం. బట్ ఏంటంటే బేసికలీ వాట్ ఐ ఫీల్ ఈజ్ అఫోర్డబుల్ పీపుల్ దే కెన్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ సార్. బట్ వాళ్ళని చూసి మనం వాత పెట్టుకోవటం అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కరెక్ట్. బట్ ఇట్స్ నవడేస్ దే డోంట్ స్పెండ్ ఫర్ ద హెల్త్, అవును, బట్ దే స్పెండ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. దట్స్ రియలీ సో సాడ్ సార్. ఒక సంవత్సరానికి ఒకసారి టెస్టులు చేయించుకోమంటే ఏ రోగం లేకుండా ఎందుకు అని అంటారు. ఏ సిమ్టమ్ లేదంటారు. అబ్బాయి నేను బాగానే ఉన్నాను కదా, నాకెందుకు టెస్ట్లో అంటారు. దానికన్నా ముఖ్యం ఏంటంటే హాస్పిటల్కి వచ్చాక కూడా నాకేం లేదంటారు. హాస్పిటల్కి వచ్చారు దట్ ఫియర్ దే షుడ్ లూజ్. అంటే మన వాళ్ళు దేనికైనా స్పెండ్ చేస్తారు కానీ హెల్త్కి స్పెండ్ చేయరు. అంటే మన ట్రెడిషన్ ప్రకారం మా పాత డాక్టర్లు ఏంటంటే ద ఫ్రీనెస్ అన్నది అలవాటు చేశారు. సో అదే కల్చర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో అప్పట్లో మనకి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెన్సెస్ కానీ, ఎక్విప్మెంట్ ఎక్స్పెన్సెస్ కానీ, స్టాఫింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, హాస్పిటల్ అంటే సర్టన్ నార్మ్స్ వీ నీడ్ టు ఫాలో నౌ. అవన్నీ చేయాలంటే కొంత ఖర్చు అయితే ఉంటుంది. బట్ వాటిల్లో మనకు రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి ఎక్స్ప్లాయిటేషన్ ఒకవైపు ఉంది. ఐ డోంట్ సే ఆల్ ద డాక్టర్స్ ఆర్ ప్రాక్టీసింగ్ వెరీ ఎథికల్లీ. దెర్ ఆర్ బ్లాక్ షీప్స్. బట్ అట్ ద సేమ్ టైమ్ చూసింగ్ ఎ డాక్టర్ అండ్ చూసింగ్ ఎ రైట్ డాక్టర్ ఈజ్ అన్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇందులో. ఇందాక మీరు చెప్పినట్టు లేబర్ రూమ్లో ఉన్న సిస్టర్స్ అనండి, ఆయాలనండి, ఎవరైతే ఉన్నారో, యాజ్ అ లేడీ, యాజ్ ఎ మదర్, నేను కూడా అంటే ఎంత ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నా కూడా మేబీ వాళ్ళు రోజు చూసి వాళ్ళకి అలవాటు అయిపోతుందా, అంత క్యాజువల్గా అందుకే ఉంటారా అనేది కొంత ఆలోచిస్తే అర్థమైనప్పటికీ కూడా ఎందుకో సంహౌ ఆ బిహేవియర్ని డైజెస్ట్ చేసుకోలేను సార్. అంటే మేబీ కొంత ఎలిగెన్సీ వాళ్ళలో మనం తీసుకురావాల్సిన అవసరం ఉందా? థింగ్ ఈజ్ అంటే ద పెయిన్ఫుల్ మూమెంట్స్ వాట్ షీ గో త్రూ ఫర్ గివింగ్ అన్ ఏ హెల్తీ బేబీ, అది అర్థమయ్యేటట్టు చేస్తున్నాం. ఫస్ట్ సింపతి అండ్ కన్సర్న్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దట్టు మనం ఏంటంటే డాక్టర్ అనేది పక్కన ఉంటే ఆటోమేటిక్గా నర్సెస్లో కానీ లేకపోతే అదర్ ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ బిహేవియర్లో కొంత తేడా ఉంటుంది. అందుకని వీ మేక్ షూర్ దట్ ద డాక్టర్ విల్ అకంపెనీ ద పేషెంట్ ఆల్ ద టైమ్. అండ్ సమ్ బిహేవియరల్ ట్రైనింగ్ అయితే మాత్రం వీ ప్రొవైడ్. మీరు ఇక్కడ చేస్తున్నారు. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లోనే నా 2 డెలివరీలు అయినా కూడా అక్కడున్న ఆయమ్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాపం దే యూస్ టు అనుకుంటా మేబీ. ఆవిడ అన్నారు పక్క రూమ్లో ఆవిడ అసలు పెయిన్స్ కూడా రాలేదమ్మా, ఇలా వచ్చేసింది, మీరు మినిమం కోఆపరేట్ చేయట్లేదు అంటే ఐ వాజ్ జస్ట్ ప్లేడింగ్ 19 years లేడీ. ఆవిడకి 3rd డెలివరీ 4th డెలివరీ. తనకు కొంత ఐడియా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం మదర్ అయ్యే, ఫస్ట్ టైం డెలివరీని ఫేస్ చేసేవాళ్ళు అసలు ఏం జరుగుతుందో తెలియదు కదండి, అబ్సల్యూట్లీ తెలియదు. అలాంటి టైంలో నేను అనుకున్నది ఏంటి అంటే యాజ్ ఎ లేడీ నో ఇలా కాదు, కొంచెం మన అని అనుకుని కన్సర్న్తో ఆయమ్మలు ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర అని అనిపించింది. ఐ థింక్ ఇప్పుడు లాట్ ఆఫ్ చేంజెస్ అనుకుంటున్నాను కదా, చాలా హ్యాపెనింగ్, చాలా రకాల డెలివరీస్ కూడా వచ్చేసాయి, పెయిన్లెస్ డెలివరీ. సేమ్ టైం ఏమవుతుందంటే ఈ డెలివరీస్ని ఏ పద్ధతిలో అవ్వాలో కూడా డిమాండ్ చేసేస్తున్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ నౌ. అర్ధరాత్రి 3:30కి నాకు బేబీ కావాలి అంటారు. సో నార్మల్ డెలివరీ ఇట్ నెవర్ హ్యాపెన్స్. సో ద సిజేరియన్ సెక్షన్స్ అంటే దే దెమ్సెల్ఫ్ ఈజ్ ఎంకరేజింగ్ ముహూర్తపు డెలివరీస్. అవి కాకోకుండా పేరెంట్స్ కూడా కిడ్స్ని చాలా సెన్సిటివ్గా చూస్తున్నారు. ఇప్పుడు పెయిన్స్ బాగా వస్తున్నాయి అనుకోండి, మా అమ్మాయి అంత పెయిన్స్ పడలేదు, మీరు కొంచెం త్వరగా సి సెక్షన్ చేసేయండి అని. సో అఫ్ కోర్స్ ఐ హ్యాడ్ ఆల్సో గాన్ త్రూ సేమ్ థింగ్. నా వైఫ్ ఫస్ట్ డెలివరీలో వెన్ అనన్య వాజ్ బోర్న్ అండ్ ఐఎమ్ నియర్ ద లేబర్ రూమ్,
ఓ వెన్ షీ వాజ్ ఇన్ ద లాట్ ఆఫ్ పెయిన్స్ నేనే వెళ్ళి గైనకాలజిస్ట్ని రిక్వెస్ట్ చేశాను, మేడం వై కాంట్ యూ డూ దిస్ రీసెర్చ్. సో క్వైట్ కామన్ అయిపోయింది. కాకపోతే అక్కడ హౌ ద గైనకాలజిస్ట్ విల్ ఎడ్యుకేట్ ద పీపుల్ అన్నది ఇంపార్టెంట్. ఆ రోజు ఆ డాక్టర్ గారు నాకు వద్దు రమేష్ విల్ వెయిట్ అని. సో ఒక హాఫ్ అన్ అవర్లో షీ డెలివర్డ్. ఐ వాజ్ కంఫర్టబుల్. ఏమన్నారు డాక్టర్ గారు? మీ మిస్సెసే కొత్తగా కనట్లేదు రమేష్, ఇంతకు ముందు దీని తర్వాత చాలా మంది కన్నారు, ఇట్స్ క్వైట్ కామన్ అన్నారా? అంత క్లాస్ పీకలేదు, విల్ వెయిట్ ఉంది. చాలా డిగ్నిఫైడ్ ఎలిగెంట్ గా మీరు కూడా డాక్టర్ కాబట్టి ఏమనుకున్నది. కానీ సార్ అంటే దీన్ని మనం ఇన్ పాజిటివ్ వేలో తీసుకోవచ్చు అంటారా? అంటే డిఫరెంట్ పెయిన్లెస్ డెలివరీస్ అన్నారు, వాటర్లో యాక్చువల్గా వాటర్ బర్త్ కానీ లేకపోతే ఈ పెయిన్లెస్ డెలివరీస్ కానీ, పెయిన్లెస్ డెలివరీ మెథడ్స్ దెర్ ఆర్ మల్టిపుల్ మెథడ్స్. అయితే క్వైట్ ఫేమస్ ఈజ్ ఎపిడ్యూరల్ మెథడ్. సో దెర్ ఆర్ అదర్ మెథడ్స్ లైక్ ఎంటనాక్స్ ఉంది, హైడ్రోథెరపీస్ ఉన్నాయి, అండ్ లైక్ వాటర్ బర్త్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్ టు హ్యావ్ అన్ లెసనింగ్ ద పెయిన్స్. ఎపిడ్యూరల్స్ ఇవన్నీ చేయాలి అని అంటే నౌడేస్ ద కిడ్స్ ఆర్ వెరీ సెన్సిటివ్, బికమింగ్ వెరీ సెన్సిటివ్, పెయిన్స్ అనేది టాలరేట్ చేయలేకపోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ if we want to really encourage a normal delivery, she has to go through that phase. కాబట్టి ఆ టైంలో పెయిన్లెస్ డెలివరీస్ అయితే కొంచెం నార్మల్ డెలివరీస్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడానికి వీలవుతుంది. పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. సో నా ఇక్కడ మా రేట్ ఆఫ్ నార్మల్ డెలివరీస్ వర్సెస్ సిజేరియన్ సెక్షన్స్ తీసుకుంటే మా నార్మల్ డెలివరీస్ ఎక్కువ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దిస్ ఫెసిలిటీస్. అయితే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, కరెక్ట్, మానిటరింగ్ ఫెసిలిటీస్ ఉండాలి. త్రూ అవుట్ ద లేబర్ ప్రాసెస్ డాక్టర్స్ షుడ్ అకంపెనీ దెమ్. And we have any monitoring systems like wireless monitoring systems. So doctors they get immediate attention when the fetus in the trouble. And round the clock anesthetist will be there. Adokati plus children specialist kuda, neonatologist is available all the time, 24/7 teams untai. So అందుకని we can take that part and do that. అంటే నార్మల్ డెలివరీస్కి ఎక్కువ చేయడానికి స్కోప్ ఉంది. అదే రెగ్యులర్ హాస్పిటల్స్లో తక్కువ మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేయలేము. అంటే ప్రాబ్లం మీరు చూసింటారు, ఇక్కడ గార్డెన్ ఒకటి డెవలప్ చేస్తాం, హీలింగ్ గార్డెన్ అని. సో దట్ ఈస్ ఫర్ ద ప్రెగ్నెంట్ లేడీ టు వాక్ అరౌండ్ డ్యూరింగ్ హర్ లేబర్ టైమ్. అండ్ ఈవెన్ దో షీ ఈస్ వాకింగ్ హియర్, దే విల్ బి మానిటరింగ్ అండర్ వైర్లెస్ మానిటరింగ్ సిస్టమ్. మేడం కూడా డాక్టర్ అండి? యా, షీఈస్ డయాబెటాలజిస్ట్ అని. ఓకే. ఎంబీబీఎస్ తర్వాత కొచ్చిలో షీ డిడ్ అమృత నుంచి డయాబెటాలజీ ఫెలోషిప్ చేసింది. సో మ్యామ్ కూడా ఇక్కడే ప్రాక్టీస్? ఇక్కడే ఉంటుంది. ఎక్కువ ప్రాక్టీస్ కన్నా అడ్మిన్, ఓకే, నేను చేసే అడ్వెంచర్స్కి డే టు డే ఛాలెంజెస్ ఇస్తుంటాను కాబట్టి. కానీ నాకు హాస్పిటల్లోకి వచ్చిన వెంటనే, మాకు హైదరాబాద్లో అక్కడ ఎలా ఉంటాయంటే కొన్ని హాస్పిటల్స్ అందరూ వచ్చేసే హాస్పిటల్స్ ఒక టైప్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి. ఒక లేయర్ పీపుల్ మాత్రమే వెళ్ళగలిగి, కాస్త ప్రైవసీ ఉండి, క్రౌడ్ లేకుండా చాలా డీసెంట్ గా, అలాంటి హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి. అంటే చాలా ప్రివిలేజ్డ్ హాస్పిటల్స్. సో ఇది నాకు అలా అనిపించింది. ఓకే, బట్ దో ఇట్స్ అన్ ప్రివిలేజ్డ్, బట్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఈస్ టు రీచ్ అవుట్ టు ద నార్మల్ పీపుల్, కామన్ పీపుల్. Yes, I understand. So we have a mobile maternity unit. So అందులో ఏంటంటే we go to the villages where the facilities are not there. We go there and screen the pregnant lady there itself. Okay. మనకు స్కాన్స్ ఏదైనా కావాలన్నా లేకపోతే డెలివరీ అప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చేటట్టు చూస్తాం. అండ్ వీ రన్ ఏ ప్రోగ్రామ్ ఫర్ దోస్ కామన్ పీపుల్ ఆల్సో అట్ లో కాస్ట్ డెలివరీస్. ఎస్ ఐ నో సార్. లోపలికి వచ్చిన వాళ్ళు కూడా అనకూడదు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, లోవర్ మిడిల్ వాళ్ళు ఉన్నారు, ఎవ్రీబడి దే ఆర్ సో కంఫర్టబుల్లీ దే ఆర్ కమింగ్. యాక్చువల్లీ నా దగ్గర ఫీజెస్ ఫిక్స్డ్ కాదండి ఇన్ ఆల్ హాస్పిటల్స్. అంటే నాట్ ఫర్ ద కెమెరా సేక్ ఐఎమ్ సేయింగ్. ఐ నో సార్. వాట్ ఐ గివ్ టు ఇన్స్ట్రక్షన్స్ టు మై డాక్టర్ ఈజ్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ నాట్ అఫోర్డబుల్, యు ఆర్ నాట్ అట్ ఆల్ ఇన్ ఏ ర్యాట్ రేస్. యా, అఫోర్డబుల్ కాకపోయినా అతనికి ఐసీయూ కేర్ కావాలంటే అతను ఏ వార్డ్ ఛార్జెస్ పెట్టుకోగలుగుతాడో ఆ వార్డ్ ఛార్జెస్తో ఐసీయూ కేర్ ఇవ్వమని చెప్తాం. సాధ్యమైనంత వరకు చేస్తున్నాను. నౌ ఐఎమ్ స్టార్టింగ్ అనే అంటే మా మదర్ ఫాదర్ పైన ఒక చిన్న ఫౌండేషన్ స్టార్ట్ చేశాను.
అండ్ దిస్ మంత్ ఆన్వర్డ్స్ ఐఎమ్ స్టార్టింగ్ అనే వెరీ లో కాస్ట్ హెల్త్ సిస్టమ్ అనమాట. ఇందులో మెయినింగ్ ఏంటంటే టైరింగ్ సిస్టమ్, ఫీజ్ అన్నది టైరింగ్ సిస్టమ్. సో ఎవరు ఎంత అఫోర్డ్ చేయగలుగుతారో అంత పే చేసుకునేటట్టు. నేను చాలా చోట్ల చూసాను కాబట్టి అంటున్నాను. వన్స్ మనం ఇది ఇలా అని మనం చెప్పినప్పుడు they'll take it granted. మిస్యూజ్ చేసుకోవటం వల్లే చాలా చోట్ల ఇవి ఏవైనా స్టార్ట్ చేసినా ఫెయిల్ అయిపోతున్నాయండి. అందుకనే అంటే ఐఎమ్ డెవలపింగ్ అనే సిస్టమ్ స్క్రీనింగ్ ఆఫ్ దేర్ ఎకనామికల్ స్టేటస్. Then it's absolutely fine. Economical status. And when I meet the people, I will come to know. Yeah. That will understand exactly what is what. So likewise, I am selecting the patients and putting them into the hospital. అంటే మీ జనరలైజ్ చేయట్లేదు నేను. ఎస్ సార్, ఐ గాట్ ఇట్ సార్. అంటే మీ హెరిడిటీలో ఉందా సార్ షుగర్ అనేది? మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, ఎవ్రీవన్ ఈజ్ డయాబెటిక్. రైట్. అంటే బేసికలీ నా స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల నాకు డయాబెటీస్ ఉంది. కాకపోతే ఎస్, ఇట్స్ అండర్ గుడ్ కంట్రోల్. రైట్. I used to be lot of insulin, multiple drugs, but now only on the single drug. ఓకే. So with the intermittent fasting. అంటే ఒకటి సార్, ఇక్కడ చాలా రకాలైన మిస్పర్సెప్షన్స్ ఉన్నాయి. ఎలా అంటే ఎక్కువ తింటేనే షుగర్ వస్తుంది, స్వీట్స్ తింటేనే షుగర్ వస్తుంది, ఎక్సర్సైజ్ లేకపోతే షుగర్ వస్తుంది, బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ మనకి అసలు స్టోరేజ్ పెరిగిపోతూ ఉంటుంది, ఎందుకంటే మనం లోడ్ ఎక్కువ వేసేస్తాం దాని మీద, కాబట్టి షుగర్ వస్తుంది. సో మీ వరకు నేను చూస్తోంది మేబీ హెరిడిటీ అనేది 80% ఉండొచ్చు. అప్పుడు మేబీ స్ట్రెస్ఫుల్ లైఫ్ కూడా కొంత ఉండొచ్చు. ఇప్పుడు స్ట్రెస్ అన్నింటికీ లింకే కదా, మన షుగర్కి లింకే, ఎవ్రీథింగ్, ఈవెన్ ఇంక్లూడింగ్ క్యాన్సర్స్. Including cancers also linked with stress. The DNA mutations will start because of the stress. So oncogenesis another వస్తుంది. Yes. Definitely what you said is correct. The reason అంటే ఈ familial factorలో ఏమంటా ఉంటా ఈటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ దట్ ఫ్యామిలీ, దట్ మ్యాటర్స్. మా ఇంట్లో మేమందరం ఒరేషియస్ రైస్ ఈటర్స్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. మా అమ్మాయి అయితే చెప్పేది, మీరు కూర్చుంటే తపాలాలు కదిలిపోతాయి రా బాబు. అందరం సన్నగా ఉండేవాళ్ళం కానీ విపరీతంగా తినేవాళ్ళం. అది ఐ థింక్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అందరూ బాగా రైస్ తినేవాళ్ళం. కానీ ఇప్పుడు అదే చపాతీ తిన్నా కూడా అది ఇది సేమ్. చపాతీ అండ్ రైస్ బోత్ ఆర్ సేమ్ అండి. ఎందుకంటే చపాతీ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ దాన్ రైస్ బికాస్ ఇట్స్ ఎ ప్రో ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్, ఇట్ హ్యాస్ వాట్ వీ హ్యావ్. కాకపోతే ఆ కాన్సెప్షన్ ఏంటంటే మన వాళ్ళు నాకు షుగర్ ఉంది కాబట్టి చపాతీలు తింటున్నాను అంటూ ఉంటారు, బట్ ఇట్ గివ్స్ ద సేమ్ రిజల్ట్. ఆల్ ద థింగ్స్ ఆర్ సేమ్. ఇన్ కేస్ ప్రీ డయాబెటిక్ ఉన్నారు, ఎడ్జ్లో ఉన్నారు అని అంటే వాళ్ళు తగ్గించుకోవడానికి కొన్ని ఏమైనా టిప్స్ చెప్పగలుగుతారా? అంటే ఏం చెప్తారు? తెలుసండి. థింగ్స్ ఎలా అంటే ఈటింగ్ ప్యాటర్న్ ఫస్ట్ అండి. మనం కార్బ్ రిచ్ ఫుడ్స్ అన్నది కట్ చేయాలి. కార్బ్ రిచ్ ఫుడ్స్ ఇన్ ద సెన్స్ సింపుల్ కార్బ్స్ అంటాం, అంటే ఈజీగా డైజెస్ట్ అయిపోయి షుగర్ లెవెల్స్ని ఫాస్ట్గా పెంచే కార్బ్స్, లైక్ ఎనీ పిండి పదార్థం కావచ్చు, వైట్ రైస్ కావచ్చు, బ్రెడ్ కావచ్చు, పాస్తాస్ కావచ్చు, రిఫైన్డ్ ఫుడ్స్. సో దీస్ థింగ్స్ మనం కట్ చేయాలి. అండ్ ఫైబర్ అన్నది ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ ఈజ్ ద మెయిన్ సీక్రెట్ ఆఫ్ ఎనీథింగ్. సో ఇట్ డిలేస్ ద అబ్జార్ప్షన్. సో ఆ ఇన్సులిన్ సర్జన్ కూడా ఆపగలిగేది అదే. ఓకే. కాబట్టి ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ మజిల్ అన్నది చాలా ఇంపార్టెంట్. పీపుల్ విల్ డూ లాట్ ఆఫ్ వాకింగ్. దే సే నాకు షుగర్స్ కంట్రోల్ రావట్లేదని, బట్ వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ ద కార్డియా, బట్ నాట్ ఫర్ ద diabetes status. Muscle, we need to have a proper muscle to utilize that whatever the sugars what we have, and the insulin resistance will come down with the development of the muscle. That's the most important. All the pre-diabetics, if they can take care of this, and they will not become a diabetic. And ఇంకొకటి ఏంటంటే ప్రీ డయాబెటిక్ అనేవాడు డయాబెటిక్తో ఈక్వల్లీ రిస్క్ ఉంటుంది. సో అతను ఖచ్చితంగా డయాబెటిక్ అవ్వాలనే ఏం లేదు. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ప్రొలాంగ్డ్గా ఉన్నా కూడా డయాబెటిక్ పేషెంట్కి ఎంత రిస్క్ ఉంటుందో ప్రీ డయాబెటిక్ పేషెంట్కి కూడా అంతే రిస్క్ ఉంటుంది, కాంప్లికేషన్స్. కంట్రోల్లో ఉన్నంతకాలం పర్వాలేదు అని అంటారు. ఇన్ కేస్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయింది షుగర్ వచ్చేసి, కానీ కంట్రోల్లోనే ఉందని పైకి మనకు కనిపించిన, వాట్ విల్ హ్యాపెన్ ఇన్సైడ్ ఎగ్జాక్ట్లీ సార్? దట్స్ వాట్ మన పర్సెప్షన్ ఆఫ్ ద డయాబెటీస్ ఈజ్ వెరీ రాంగ్ అండి. వీఆర్ ఆల్వేస్ లుక్ అట్ ద షుగర్స్ ఆర్ HbA1c. అది కంట్రోల్లో ఉంది కాబట్టి నీకేం కాదు, కానీ దట్ పేషెంట్ విల్ బి డెవలపింగ్ ద బ్లైండ్నెస్,
that patient will be developing then a heart attacks, that patient will be developing in a renal failures and all. The thing is, the level of insulin in the body is most important rather than the level of your blood sugars. Yes, both are harmful, but level of insulin అన్నది చాలా ఇంపార్టెంట్. ద లెవెల్ ఆఫ్ ఇన్సులిన్ పెరిగే కొద్దీ మనకేమవుద్దంటే డయాబెటీస్ కాంప్లికేషన్స్ అన్నది ఎక్కువైపోతాయి. నాట్ బికాస్ ఆఫ్ ద షుగర్. Sugar will do the damage for only for certain organs, but insulin will do the damage generalized way. Oh my God. ఇప్పుడు మనం డయాబెటీస్ అంటే రికగ్నైజ్ చేయగానే ఫస్ట్ ఏం చేస్తాము, చాలామంది డయాబెటాలజిస్ట్ దగ్గరికి మనకి వెళ్ళినప్పుడు డైట్ షీట్ చూడండి, 2 ఇడ్లీ 2 చపాతీ 1 పూరి, దే గివ్ సమ్ కొలతలు వేసి రాసేసి పంపించేస్తారు. 100 grams రైస్. దట్ ప్రాక్టికల్లీ నో బడీ ఫాలోస్ దట్. అసలు ఎక్కడవుతుంది చెప్పండి? దైనందిన జీవితంలో 2 చపాతీ తిన్నామా, ఇంతే మెజర్మెంట్ రైస్ తిన్నామా అన్నది అసలు అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. సో దెన్ ఆటోమేటికలీ హీ డిపెండ్స్ ఆన్ ద మెడిసిన్స్. ఎవ్రీ మెడిసిన్ హ్యాస్ ద వన్ థింగ్ ఈజ్ ఇట్ రెడ్యూసెస్ ద బ్లడ్ షుగర్ బై ఇంక్రీజింగ్ ద ఇన్సులిన్. ఓకే. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద డయాబెటిక్ డ్రగ్స్. రైట్. అది కంట్రోల్ కానప్పుడు మళ్ళీ అగైన్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ గివింగ్ ద ఇన్సులిన్. Again we are giving the shots of insulin. So the insulin levels in the bodies keep on going up. So that will cause all the damages. Fatty liver కావచ్చు, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అంటాం దాన్ని. సో దట్ విల్ కాజ్, అంటే ఈవెన్ బ్లడ్ వెజల్స్ ప్రొలిఫరేట్ అవుతాయి, అంటే లోపల ఉన్న లేయర్ మల్టిప్లై అవుతుంది. దెన్ ఆటోమేటికలీ ఇట్ విల్ గెట్ నారోడ్. సో that is the reason why even the people getting the heart attacks even with a controlled blood sugars, brain strokes or the kidney failures, everything is due to the insulin, not due to the sugar. Sugar does some harms. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ హెల్ప్ చేస్తాయంటారా సార్ ఈ పాయింట్? అదే మనకు బేసికలీ ఏంటంటే అండి, వీ షుడ్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఎప్పుడు టైప్ 2 డయాబెటీస్లో నాట్ అనే ప్రైమరీ గోల్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. ఆ లెవెల్కి వెళ్ళకోకుండా మనం చూసుకోవాలి. ఎప్పుడైనా కానీ ప్రైమరీ ఫేజ్ ఆఫ్ ది డయాబెటీస్లో ఏముంటుందంటే హైపర్ ఇన్సులినిమిక్ ఫేజ్ ఉంటుంది, అంటే ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్సులిన్ విల్ నాట్ బీ ఏబుల్ టు పుష్ దిస్ బ్లడ్ షుగర్ ఇన్ టు ది సెల్. అందుకని ఒక వ్యక్తి చేయాల్సింది, ఒక మాలిక్యూల్ చేయాల్సింది 2 మాలిక్యూల్స్ చేస్తుంటాయి. నెక్స్ట్ ఏమవుతుంది, రెసిస్టెన్స్ పెరిగే కొద్ది 3 మాలిక్యూల్స్ 4 మాలిక్యూల్స్ కలిపి చేయాల్సి వస్తుంటుంది. సో దట్ షుగర్ వాట్ ఎవర్ ఈస్ ద outside the cell, it is getting converted into the fat. The fatty liver starts. Fatty liver again the reason for the many diseases. The first indicator is fatty liver. Okay. If you are developing an insulin resistant, the first indicator is fatty liver. So first level of fatty liver ni manam light తీసుకోవడానికి We should not. అప్పుడే కరెక్షన్స్ స్టార్ట్ చేయాలి. సార్ మీరు ఇలా చెప్తున్నారు, రీసెంట్ గా మా బ్రదర్ చెక్ చేసిన ఫ్యాటీ లివర్ ఫస్ట్ గ్రేడ్ అందరికీ చాలా కామన్ అండి. దానికి కామన్ అని అంటారు కానీ బట్ వీ షుడ్ లుక్ ఇన్ టు ద డిఫరెంట్ వే. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వేర్ యువర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది అనే ఇండికేటర్ అది ఫ్యాటీ లివర్. ఓకే. అక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోగలిగితే సో రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ రావు. రైట్. సో ఎవ్రీ డాక్టర్ సేస్ looking at ultrasound report, it's okay, grade 1 fatty liver, not to worry. Exactly. But they should start changing their eating patterns and the exercise patterns. ఎన్నో రకాల డైట్స్ మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. Yeah. ఒక ఆయన చెప్తారు అసలు షుగర్ కిట్ మందే వాడకూడదు, ఏ ఇంజెక్షన్స్ తీసుకోకూడదు, దానివల్ల డబుల్ అవుతుంది లోపల మీకు, అది ఏ డాక్టరు చెప్పరు అంటారు. మా డైట్ తీసుకోండి, మీకు షుగర్ తగ్గకపోతే అడగండి అంటారు. నేను ఐ కాల్ దెమ్ దీస్ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమిస్ట్ అని. సి థింగ్ ఈజ్ ద ప్రాక్టీస్ అనేది ఎలా అంటే మన ఇండియాలో ఎవరైనా అలో చేస్తారు. ఎనీబడి కెన్ టెల్ ఎనీ డైట్, ఎనీథింగ్. అవును, ఎనీ డైట్. వంటలు వండడం ఎలాగని చూపించే వాళ్ళు వచ్చేసి దీపం ఇలా పెట్టండి అని చెప్పేవాళ్ళు వచ్చేసి హెల్త్ గురించి చెప్పేస్తారు, షుగర్ గురించి మాట్లాడేస్తారు. కరెక్ట్. అది ఆ కంట్రోల్ లేకపోవటం వల్ల మళ్ళీ ఇండివిజువల్గా ఏవేవో పర్సెప్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ జాండీస్కి నీకు పచ్చకామెర్లు కేవలం మజ్జిగన్నమే తిను, కూరలు వెళ్తే పచ్చకామెర్లు పెరుగుతాయి అన్నట్టు. వీళ్ళందరూ ఏంటంటే ఆయిల్ తాగు, లేకపోతే ఇది తిను ఇది తిను. ఎందుకు మా చిన్నప్పుడు పచ్చకామెర్లు వస్తే పసరు పోయించుకోవడానికి వెళ్ళేవాళ్ళు. ఈవెన్ ఇప్పుడు కూడా వెళ్తారండి, చాలా మంది వెళ్తారు. ఆ పసరేమిటో దేంతో తయారు చేస్తారో, అది నిజంగా వర్క్ అవుతుందో లేదో. అది ఏంటంటే యూజువల్లీ హెపటైటిస్ కానీ జాండీస్ కానీ యూజువల్గా 80% ఆఫ్ ది జాండీస్ ఈజ్ సింపుల్ హెపటైటిస్ రీజన్ వల్ల వస్తుంది. మన మందులు అయినా వేయకపోయినా తగ్గిపోద్ది.
ఓన్లీ 20%లోనే కాంప్లికేటెడ్ జాండీస్ ఉంటుంది, రీజన్స్ వేరే ఉంటాయి, అవి ఎలాగో తగ్గవు. అప్పుడు దెన్ దే విల్ కమ్ టు ది డాక్టర్. అందుకని 80% నయం అయిపోతుంటే ఆటోమేటికల్లీ దే స్టార్ట్ బిలీవింగ్ ఇట్. కానీ సివియర్ హెపటైటిస్ అనేది జనరల్గా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో కూడా అది హిట్ అవుతుంది అని. Is it right, sir? దెర్ ఆర్ అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, నాట్ ద హెపటైటిస్ ఏ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ద సెక్స్ అనమాట. హెపటైటిస్ బి ఇట్ విల్ కమ్ బై ది త్రూ ద సెక్స్ పార్ట్నర్కి రావచ్చు, హెపటైటిస్ సి నుంచి రావచ్చు. అలాగే సేమ్ లైక్ మన హెచ్ఐవి ఎలా స్ప్రెడ్ అవుతుందో, సెక్స్ కావచ్చు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కావచ్చు, నీడిల్ షేరింగ్ కావచ్చు, సమ్ ఆఫ్ ది షేవింగ్ కిట్స్ షేరింగ్ కావచ్చు. సో ఆ విధంగా స్ప్రెడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. యాక్చువల్లీ సార్ ఇక్కడికి డెలివరీకి వచ్చిన వాళ్ళకి కానీ మీ దగ్గరికి సర్జరీస్కి వచ్చిన వాళ్ళ దగ్గర కానీ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది చాలా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకునే టెస్ట్లో స్క్రీనింగ్లో అది కూడా ఒకటి కదా. సో మీ ఉద్దేశ ప్రకారం ఇండియాలోనే 2వ స్థానంలో ఉందిట. అవును. సో మీ ఇక్కడ మీరు టెస్ట్ చేస్తున్నప్పుడు ఎవరైనా మీరు గుర్తించినప్పుడు వాళ్ళకి మీరు పిలిచి చెప్పడం లాంటివి, దిస్ ఈజ్ వాట్ గోయింగ్ ఆన్, దిస్ ఈస్ హ్యాపెనింగ్, యూ హ్యావ్ టు బీ లైక్ దిస్ అని చెప్పడం జరిగిందా సార్? చెప్తాను, అది రెగ్యులర్ ప్రాక్టీస్ మాకు. హెచ్ఐవి అంటే మీరు చాలా మంది పాజిటివ్తో వస్తారు. But I don't reject any patient even if they come with an HIV. There are certain hospitals, if the patient goes with HIV, వాళ్ళు అసలు ఆపరేట్ కూడా చేయరు. కానీ నాకు ఐ డోంట్ ప్రాక్టీస్ దట్. ఐ ప్రాక్టీస్ అంటే అందరినీ నేను ఒకే రకంగానే ట్రీట్ చేస్తాను. బట్ ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్. సర్టన్ పీపుల్ టెస్ట్లో నెగిటివ్ రావచ్చు, బట్ దే మే బీ ఇన్ ద విండో పీరియడ్. ద యూనివర్సల్ ప్రికాషన్స్ మనం తీసుకోకపోతే ఆ టైంలో కూడా రావచ్చు. అసలు తెలిసిన వాడికి చేయడం చాలా ఈజీ, ఎందుకంటే మనం అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం కాబట్టి. బట్ బ్రేకింగ్ ద న్యూస్ ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది. అంటే అతనికి తెలిసి ఉండకపోవచ్చు, లేదా హస్బెండ్ నుంచి వైఫ్కి వచ్చి ఉండొచ్చు. వైఫ్ పాపం లోపలికి వచ్చినప్పుడు అమ్మాయికి ఆ న్యూస్ చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే దాన్ని బయట సొసైటీ ఎలా చూస్తుందో మనకు తెలియదు. సో అందుకని ఫస్ట్ పేషెంట్ వరకే పిలిచి మాట్లాడతాం. ఇఫ్ షీ గివ్స్ పర్మిషన్ టు టాక్ టు దేర్ పేరెంట్స్ ఆర్ సమ్వన్ ఎల్స్, దెన్ ఓన్లీ వీ విల్ డిస్క్లోజ్, అదర్వైజ్ వీ డోంట్ డిస్క్లోజ్. ఈవెన్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి పాజిటివ్ వచ్చిన దానివల్ల మ్యారేజెస్ బ్రేక్ అయినవి చాలా ఉన్నాయి. మా దగ్గరికి పాపం వస్తుంటారు, సార్ చెప్పండి దీనివల్ల ప్రాబ్లం ఉండదని చెప్పండి అని. కానీ దే డోంట్ లిజన్. నీకేదో జబ్బు ఉంది, అక్కడి నుంచో తెచ్చుకున్నావు, నాకు వచ్చేస్తుంది, బ్రేకప్ అనేస్తారు. మ్యారేజెస్ కూడా చాలా పోతాయి. కానీ నిజానికి సార్ ఎస్పెషల్లీ ఇంత ఏమంటారు, ఒక ప్రపంచమే ఒక చిన్న ఫోన్లో మన ముందు ఇంత అవైలబుల్గా ఉన్నప్పుడు, గ్లోబల్ విలేజ్ అని మనం మాట్లాడుతున్నాం, ఇంత నాలెడ్జ్ అంతా కూడా ఫోన్లో ఉంది. ఎక్కువ చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు 99% ఎక్కువ కనిపిస్తున్నాయి. నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కత్తిని మనం ఎలా వాడతాము అలా అది పనిచేస్తున్నాను అన్నట్టుగా. సో ఈరోజు ఐ థింక్ చాలా టీనేజ్లోనే తెలుసుకోకూడని విషయాలు తెలుసుకోవడం, చదువుకోవాల్సిన టైంలోనే పనికిమాలినవన్నీ నేర్చుకోవడం, దానివల్ల అంత నష్టమే జరుగుతుందేమో అనిపిస్తుంది సార్. తెలిసి తెలియకుండా మిస్టేక్స్, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇట్ లీడ్స్ టు సో మెనీ ఇన్ఫెక్షన్స్. ఇక్కడ ఒక గ్యాప్ అనేది చెరగాలండి. పేరెంట్స్ అండ్ కిడ్స్ మధ్య మాత్రం గ్యాప్ అనేది ఉండకూడదు. సో దే షుడ్ ఎడ్యుకేట్ దెమ్ వెరీ ప్రాపర్లీ ఇన్ ఎ ప్రాపర్ వే. ఒకవేళ ఏదైనా మీరు ఇలాంటివి చూసినా యూ షుడ్ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఆ గ్యాప్ అనేది మనం ఎక్కువ మెయింటైన్ చేస్తాం. అంటే ఇవి చెప్పకూడదు, ఇవి డిస్కస్ చేయకూడదు, అవి కొంచెం చెరిపేస్తే కొంచెం బెటర్ అవుతుందేమో అని అనిపిస్తుంది. బట్ స్టిల్ అవైలబుల్ కంటెంట్ చాలా ఫ్రీగా ఉంది కాబట్టి మనం దానిపైన కంట్రోల్ లేదు. కానీ ఒకటి సార్, కంపారిటివ్లీ ఇందాక మీరు చెప్పినట్టు మీ నాన్నగారు వచ్చినప్పుడు అప్పట్లో భయపడిన రోజులకి ఇప్పుడు మన పిల్లలతో ఉన్నదానికి చాలా చాలా తేడా ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఏమంటారు, ఈ సెక్షువల్ ఎడ్యుకేషన్ గురించి అంత మనం ఫ్రీగా ఫ్రీక్వెంట్గా పిల్లలతో మనం మాట్లాడలేక. ఎగ్జాంపుల్, సిన్స్ మై డాటర్ ఇంటూ ఎంబీబీఎస్ ఐ కెన్ టాక్ టు హర్, బట్ నాట్ విత్ మై సన్, బికాస్ ఇంటూ ది సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు. మనం మాట్లాడాలంటే సబ్జెక్ట్లా తీసుకోవట్లేదు అనమాట. దట్ ద ప్రాబ్లం. ఈజ్ ఇట్ రివర్సిబుల్ సార్? నిజంగానే షుగర్ని మనం రివర్సిబుల్ చేయగలుగుతామా అని అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్లీ ఐ కెన్ సే వీ కెన్ రివర్స్, బట్ నాట్ ఇన్ ద అడ్వాన్స్డ్ బ్లడ్ షుగర్స్.
అంటే ఇన్సులిన్ హైపర్ ఇన్సులినీమియా స్టేజ్ దాటి ఎప్పుడైతే ప్యాంక్రియాటిక్ సెల్ ఫెయిల్యూర్ వస్తుందో అప్పుడు రివర్స్ చేయటం కష్టం, బట్ వీ కెన్ కంట్రోల్ ఇట్ అడిక్వేట్లీ, వీ కెన్ కంట్రోల్ ఇట్. ద రివర్సల్ అనే దానికన్నా రెమిషన్ అంటాం దీన్ని. బేసికలీ కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది అనే చెప్పేదానికన్నా ద మెయింటైనింగ్ ద రెమిషన్ ఫేజ్ అంటే డయాబెటిక్ ఫ్రీ పీరియడ్ అన్నది పెంచగలుగుతాం. ఇఫ్ యూ మెయింటైన్ ద ప్రాపర్ డైట్ ప్యాటర్న్, ప్రాపర్ ఎక్సర్సైజింగ్, స్ట్రెస్ లెవెల్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసుకుంటే ఐ థింక్ హీ విల్ బి డయాబెటీస్ ఫ్రీ. నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నేను 50 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నాను అంజలి, ఒక 30 ఏళ్ల క్రితం ఉన్న జా సైజ్ ఇప్పుడు లేదు. అవును, పళ్ళు ఎక్కువైపోతున్నాయి, జా సైజ్ చిన్నదైపోతుంది, అందుకని పళ్ళు తీసేసి దాన్ని లైన్అప్ చేస్తున్నాం. దగ్గర దగ్గర పైన 4 పళ్ళు, కింద 2-3, పైన 2-3 తీసేయాల్సి వస్తుంది. జా సైజ్ హ్యాస్ రెడ్యూస్డ్ ట్రెమండస్లీ. అంటే గట్టి పదార్థాలు తినడమే మానేసాం, ఏదో మెత్తగా ఉన్న పదార్థాలు నవలేస్తున్నాం, మింగేస్తున్నాం, జా సైజ్ తగ్గిపోయింది. అలాగే మనిషి హైట్, ఇన్నర్ హెల్త్, మెంటల్ హెల్త్ కూడా ట్రెమండస్లీ పడిపోతుంది అనేది చాలా డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్న డాక్టర్స్ నేను అంటే 50 ఏళ్ళుగా ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళ దగ్గర అడిగినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇది. ఎస్పెషల్లీ ఇక్కడ మీ దగ్గర రీసెంట్గా మీరు చూస్తున్న గత 10 ఏళ్ళుగా మీరు పేషెంట్స్ని చూస్తున్నప్పుడు ఎక్కడ మీకు మేజర్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నష్టపోతున్నాం మనం, నెక్స్ట్ జనరేషన్స్ ఏమైపోతాయని భయపడింది ఎక్కడ అంటే ఏం చెప్తారు సార్? మెటబాలిక్ అండి. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ 30 years or 25 yearsలో కూడా కార్డియాక్ ఐసీయూలో పేషెంట్స్ని చూస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ బికాస్ ఆఫ్ ద లాట్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లేదా ఆల్కహాలిజం అనేది చాలా ప్రివలెంట్ అవ్వటం వల్ల 20-25 yearsలోనే లివర్ సిరోసిస్లు చూస్తున్నాం, ప్యాంక్రటైటిస్లు చూస్తున్నాం, క్యాన్సర్స్ కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం యంగ్ ఏజ్లో. దిస్ ఆర్ ఆల్ డ్యూ టు అవర్ న్యూట్రిషనల్ చేంజెస్, డైట్ చేంజెస్. మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు, డెంటిస్ట్ చెప్పినట్టు మన జా సైజ్ బాగా తగ్గిపోయింది. ఇఫ్ యూ లుక్ అట్ అవర్ ఏన్షియంట్ పీపుల్, వాళ్ళ ఫుట్ సైజ్ కానీ లేకపోతే జా సైజ్ కానీ ఇట్స్ అ బ్రాడ్ స్పెక్ట్రమ్. మనం ఈరోజు ప్రతి ఒక్కరు విజ్డమ్ టీత్ తీపిచ్చేస్తుంటారు. విజ్డమ్ టీత్ అనేది చాలా పెయిన్ఫుల్గా తయారవుతుంటుంది. సో ఎందుకు అంటే బికాస్ ద జా సైజ్ రెస్ట్రిక్ట్ అయ్యి అది ఎరప్ట్ అవడానికి చాలా కష్టపడుతుంటుంది. సో దట్స్ వై చాలామందికి విజ్డమ్ టీత్ అనేది తీసేస్తాం. సో అలాగే ప్రతిసారి ఈ పెయిన్ రావటం, అట్లీస్ట్ బ్యాక్ సైడ్ 2 or 3 తీసేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అది బికాస్ ఆఫ్ ద జా సైజ్ స్ట్రింకేజ్ అనమాట. వీఆర్ ఆల్ ఈటింగ్ ద వెరీ రిఫైన్డ్ ఫుడ్స్, ఆల్రెడీ ప్రీ డైజెస్టెడ్ ఫుడ్స్ మనం తీసుకుంటున్నాం రాదర్ దాన్ రా ఫుడ్స్. అంతకుముందు చెరుకు తినేవాళ్ళం, ఇప్పుడు అలాంటివి ఎవడన్నా గట్టిగా కొరికి చెరకు తీయగలుగుతాడా అనేది కూడా డౌటే. అదైతే మాత్రం ట్రూ అండి. చెరుకుపై తొక్కే మేము పంటతో తీసేవాళ్ళం. అదే కదా, పంటతో తీసి తొక్కేలా చేలల్లో వెళ్ళి అలా వించేసుకొని తినుకుంటూ వెళ్ళటమే. ఇప్పుడు అది లేదు. ఎవ్రీవేర్ కంటామినేషన్. అదర్ థింగ్ ఈజ్ ద పొల్యూషన్, ద పొల్యూషన్ ఆఫ్ ది వాటర్, పొల్యూషన్ ఆఫ్ ది ఎయిర్, ఎవ్రీథింగ్. అండ్ ద సిట్టింగ్ ఈజ్ నౌ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ సెకండ్ స్మోకింగ్. ద లేజినెస్ అన్నది ఎక్కువగా సిట్టింగ్ అన్నది ఉండటం వల్ల ద స్మోకింగ్ నుంచి ఎంతైతే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో సిట్టింగ్, ప్రొలాంగ్డ్ సిట్టింగ్ వల్ల కూడా అంతే వస్తున్నాయి. బికాస్ దెర్ ఈజ్ నో మెటబాలిజం, యాక్టివ్ మెటబాలిజం ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద బాడీ. Everything is getting accumulated in somewhere. Correct. And the calorie consumption is becoming more and more. So calorie consumption, what is required కన్నా ఎక్కువ తీసుకుంటున్నాం. But there is one thing is what we have, అందరూ క్యాలరీస్ గురించి మాట్లాడుతుంటారు. ఎప్పుడైనా డైట్ చెప్తే ఫస్ట్ క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్, దట్స్ వై యువర్ ఒబెసిటీ. బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఏ క్యాలరీ ఈజ్ నాట్ ఏ క్యాలరీ. ఎగ్జాంపుల్, ఒక పిడికెడు షుగర్ మీరు తిన్నారనుకోండి, దాని నుంచి వచ్చే క్యాలరీస్, ఒక పిడికెడు బాదం పప్పు తిన్నారనుకోండి, దాని నుంచి వచ్చే క్యాలరీస్ బోత్ ఆర్ ఈక్వల్ అయినా షుగర్ నుంచి వచ్చేది ఎవ్రీథింగ్ గోస్ ఇన్ టు ద సెల్. బాదం పప్పులో నుంచి వచ్చే దాంట్లో అందులో 30% ఇట్ గోస్ యాజ్ అనే ఫైబర్. ఆ ఫైబర్ విల్ బీ అనే ఫీడ్ ఫర్ ద బ్యాక్టీరియా. సో ఓన్లీ 70% ఈజ్ కన్జ్యూమ్డ్ యాజ్ ఏ ఇన్ టు ద బాడీ. సో సేమ్ క్వాంటిటీ, సేమ్ క్యాలరీస్, బట్ ద రిజల్ట్స్ ఆర్ డిఫరెంట్. సో అందుకని ఎప్పుడు క్యాలరీని క్యాలరీగా కౌంట్ చేయకూడదు. ద క్వాలిటీ ఆఫ్ ద క్యాలరీ వీ షుడ్ లుక్. ఇట్స్ గ్రేట్ పాయింట్, యాక్చువల్లీ వ్యాలిడ్ పాయింట్. రీసెంట్గా నేను ఇండియన్ ఆర్మీ, మన ఇండియన్ బార్డర్లో పనిచేసే ఆర్మీని ఇంటర్వ్యూ చేసినప్పుడు
ఆయన 60 ఏళ్ళ పుట్టి రిటైర్ అయ్యారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్లో పోస్ట్లో ఉన్నారు. ఓకే. ఆయన అదే అన్నారు, మా అప్పుడు ఒక 40 ఏళ్ల క్రితం మేము ఆర్మీలోకి వచ్చినప్పుడు, ఇండియన్ ఆర్మీలోకి వచ్చినప్పుడు గంటల తరబడి ఆ గన్ పట్టుకుని అలా ఉండేవాళ్ళు చల్లు. అవును. ఇప్పుడు ఒక 5-6 గంటల నుంచి నాకు వాళ్ళ కాళ్ళు లాగేయడం అన్నాం. అవును. వాళ్ళేమో డెన్లోకి వెళ్ళి కూర్చోడం, ఇంకొక 5-6 గంటలు ఇంకొకరు రావడం. అలా ఈవెన్ నుంచునే కెపాసిటీ కూడా పడిపోయింది. అందులో మేము 24 hours 48 hours ఈ రోజుకి ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు తెలుసు సార్ ఆయన. అవునండి. ఓ మై గాడ్, అసలు సాలిడ్ ఉన్నాడు ఆయన. 70 ఏళ్ళు అయినా లేడు ఆయన. సీరియస్లీ ఆయన బోన్ కానీ బోన్ వెయిట్ కానీ స్ట్రెంగ్త్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. అబ్సల్యూట్లీ. అసలు నేను ఎంత షాక్ అయిపోయాను అసలు. అంటే నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ ఎనీబడి బై 20-25కే పెద్ద పెద్ద టమ్మిస్తో తిరిగేస్తాం. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. 35 yearsకి వాడు ఓల్డ్ మ్యాన్ లాగా ఉంటున్నాడు. ఇవన్నీ ఏంటంటే న్యూట్రిషన్, సో మెనీ ఫ్యాక్టర్స్, నాట్ ఓన్లీ వన్ థింగ్. అంటే ఇప్పుడు స్కూల్లో కూడా దెర్ ఇస్ నో గేమ్స్ అంటారు. నాకు గుర్తుండి నేను 3 తర్వాత క్లాస్లో కూర్చున్నది ఎప్పుడు లేదు, ఇంటికి మట్టితో రావటమే. ఐ ఆల్వేస్ టెల్ మై సన్ అండ్ డాటర్, ప్లే ఇన్ ద మడ్ అండ్ you make all the dirty things. That gives you a good bacteria and good immunity to you. So all the time మనకేంటంటే మల్టిపుల్ బ్యాక్టీరియా లోపలికి తీసుకున్నప్పుడే మనలో ఇమ్యూనిటీ అనేది. ఐ థింక్ నౌ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ ఆర్ కమింగ్ అప్ విత్ గట్ బ్యాక్టీరియా. ఆ వర్డ్ గట్ అనేది కొత్తగా ఉంది కానీ బట్ కొన్ని ఏళ్ల క్రితం మా అమ్మమ్మ గారు తాతయ్య గారు అనేవాళ్ళు అండి, నువ్వు ఏం తింటావో అదే నీ ఆరోగ్యం, అదే నీ ఆలోచన, అదే నీ బుద్ధి అని అనేవాళ్ళు. ఇప్పుడు అన్నీ అదే రివర్స్ అవుతున్నాయి. సైకిల్ ఈస్ గోయింగ్ బ్యాక్. పీపుల్ ఆర్ గెటింగ్ రియలైజ్డ్. అందుకని 5-star హోటల్లో కూడా సద్యాన్నం పెడుతున్నారు. అప్పటి బెల్ బాటమ్ ప్యాంట్, అప్పటి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. అవును. రీసెంట్గా ఒక హోటల్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక సెక్షన్ అంతా ప్రోబయాటిక్ సెక్షన్ ఉందన్నమాట. సో కర్డ్ అంటే పుల్లటి పెరుగు, పుల్లటి మజ్జిగ, రాత్రి నానేసిన ఓట్స్, ఇవన్నీ ఉన్నాయి. పీపుల్ ఆర్ ఈస్ కమింగ్ బ్యాక్. సో ఇప్పుడు నా చాలా మంది ఇళ్లలో సద్యానాలే తింటున్నారు. దట్ ఇస్ అ గుడ్ థింగ్. అను హాస్పిటల్స్ ప్రస్తుతానికి ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్? అంటే యాక్చువల్లీ విజయవాడ ప్రిడామినెంట్ లొకేషన్ అండి. నాకు 3 branches ఇక్కడ ఉన్నాయి. Earlier I used to have one unit in Vizag, but where I was failed, so I removed that unit, and I have one more unit at Mailavaram, that's mother and child care, and Ongole we are running a cardiology and the radiology unit. సో టోటల్లీ నౌ వీ హ్యావ్ ద 5 branches. మీకు ఇబ్బంది లేకపోతే అడుగుతాను, అక్కడ ఫెయిల్ అవడానికి కారణం ఏమిటి? యాక్చువల్లీ ఎందుకు అనుకున్నారు వైజాగ్లో? దిస్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఈజ్ నౌ బికమింగ్ అండ్ మోస్ట్ కమర్షియలైజ్డ్ అండి. వన్ థింగ్. సెకండ్ వచ్చి మా హాస్పిటల్స్ ఇప్పుడు క్యాపిటల్ ఇంటెన్సివ్. ఓకే. అండ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇట్ నీడ్స్ అన్ రెగ్యులర్ మానిటరింగ్. అవును. నౌ ద ప్రాక్టీసెస్ ఆర్ బికమ్ వెన్ గాట్ కరప్టెడ్. ద పీపుల్ మనతో పనిచేసే వాళ్ళు కూడా అంత సిన్సియర్గా వర్క్ చేయట్లేదు. నాట్ దట్ వీ కుడెంట్ గెట్ ద పేషెంట్స్, బట్ వీ ఫెయిల్డ్ ఇన్ ద కంట్రోలింగ్ ద ఎక్స్పెన్సెస్ అండ్ ద లీకేజెస్. దట్ ఈస్ ద లెసన్ వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ దేర్. ఎంతైనా మనం మానిటర్ చేసుకున్న దారి వేరు. బ్రాంచెస్ పెరిగే కొద్దీ అంత డెడికేటెడ్ పీపుల్ ఉండరు. ట్రూ. కానీ నిజానికి డాక్టర్స్లో డయాగ్నోసిస్ అనేది చాలా కష్టం అయిపోయింది. కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయడం అనేది వెరీ ఫ్యూ డాక్టర్స్ అనుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర మీరు అంటే కంపల్సరీ ఇవి చెక్ చేసుకున్న తర్వాత మేము డాక్టర్స్ని తీసుకుంటాం, ఇవి మస్ట్ అండ్ షుడ్ ఈ క్వాలిటీస్ ఉన్నవి అలాంటివి ఏమన్నా? యాక్చువల్గా నా టోటల్ డాక్టర్స్ లిస్ట్ చూస్తే సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వెన్ ఐ లుక్ అట్ ద రెజ్యూమ్, ఫస్ట్ థింగ్ ఐ సీ ఫ్రమ్ వేర్ హీ గాట్ ఎడ్యుకేటెడ్. సో ఇంటర్మీడియట్ వరకు చూడట్లేదు నేను, ఎందుకంటే అన్ని చైతన్య నారాయణ ఉంటాయి. సో దాని తర్వాత చూస్తున్నాను ఎంబీబీఎస్ ఫ్రమ్ విచ్ మెడికల్ కాలేజ్ హీస్, అండ్ ఎంఎస్ ఆర్ ఎండి ఆర్ విచ్ మెడికల్ కాలేజ్ హీస్. సో మెజారిటీ ఐ రిక్రూట్ ఫ్రమ్ ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఎందుకు అని అంటే, ఒకటి దేర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ విల్ బి గుడ్ అండ్ దే ఆర్ హార్డ్ వర్కర్స్, అండ్ టైమింగ్ అన్నది వాళ్ళకు పెద్ద ఇబ్బంది ఉండదు. If you take any government colleges from Andhra కానీ, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ సమ్ అదర్ స్టేట్స్లో కానీ,
యూజువల్గా వాళ్ళది ఎలా ఉంటుందంటే 9 to 5 జాబ్ లాగా ఉంటుంది. అండ్ దే పే లాట్ ఆఫ్ మనీ అండ్ గెట్ ద సీట్స్ అండ్ ఫ్రమ్ ద డే వన్ దే వాంట్ టు ఎర్న్. ఎస్, నాకు మీ దగ్గర అదే అనిపించింది యాక్చువల్లీ. ఓకే, ఎంతో కష్టపడి చదువుకుని గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుని అందుకే ఏంటంటే నేను ఇంత ఖర్చు పెట్టాను, ఇంత సంపాదించాలనే టార్గెట్స్ లేవు మీకు. దట్స్ వాట్ మా హాస్పిటల్లో ఎవరికి టార్గెట్స్ అయితే పెట్టమండి. అండ్ వీ ఎంకరేజ్ దెమ్ టు డెవలప్, ప్రమోట్ చేస్తాం. యాక్చువల్గా చాలా హాస్పిటల్స్లో ఏంటంటే డాక్టర్ని ప్రమోట్ చేయరు, బట్ ఇక్కడ ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ సంస్థ టు వేరు ప్రమోట్. డాక్టర్ వేరు కాదు, సంస్థ అంతే. దెర్ ఇస్ నో సెగ్రిగేషన్ ఇన్ దట్. అంటే మూమెంట్ అన్నది ఒక డాక్టర్ ఒక చోట నుంచి ఇంకో హాస్పిటల్కి వెళ్ళటం, ఇంకో హాస్పిటల్కి వెళ్ళటం వెరీ కామన్. దాన్ని మనం ఆపలేము, అలాగని మూసి కూర్చోబెట్టలేము. ఎగ్జాక్ట్లీ, సో గివ్ ద ఫ్రీ హ్యాండ్ టు దెమ్, కరెక్ట్ ఆటోమేటికలీ గుడ్ విల్ వస్తుంది. కరెక్ట్. ఇది ఇప్పుడు మదరన్ చేయాలి సార్. మదర్ అని చెప్పి. ఇప్పుడు మిగతా బ్రాంచెస్వి స్పెషలైజేషన్స్ ఏంటి? వన్ ఈజ్ న్యూరాలజీ అండ్ కార్డియాలజీ అండి. హౌ దట్ వీ డెవలప్ ఈజ్, నేను విజయవాడలో చూసినప్పుడు న్యూరాలజీ సెంటర్స్ ఎక్కువగా క్లినిక్స్ ఉండేవి, అంటే లేదా చిన్న నర్సింగ్ హోమ్స్ ఉండేవి. ఎక్కడ పేషెంట్ బ్రెయిన్ స్ట్రోక్తో వస్తాడు, అన్కాన్షియస్ స్టేట్తో వస్తాడు, బట్ హీ హ్యాస్ టు గో ఫర్ ఎయిదర్ సిటీ ఆర్ ఎంఆర్ఐ టు అదర్ ప్లేస్. మళ్ళీ అక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడికి రావాలి. సో ఈ బార్గెయిన్లో ఒక్కోసారి పేషెంట్ లైఫే లూజ్ కూడా అవుతుంది. దట్స్ ఎ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. కాబట్టి అందుకని వెన్ ఐ ఎక్స్ప్లోర్డ్ ద విజయవాడ దిస్ థింగ్, న్యూరాలజీ వాజ్ ల్యాకింగ్. సో అందుకని నేను I went through many centers in across India, discussed with many people, and we established one unique type of center in the neurology. And we bought a different specialist into that, all under one roof. Like a neurology, we are the leaders in Vijayawada, because all the facilities we have. Yes. Yeah, advanced facilities, and at the same time, not only the technology providing is not only thing, that యూజ్ చేసుకునే డాక్టర్ కూడా ఉండాలి. సో అటువంటి డాక్టర్స్ని పెట్టాం కాబట్టి వీఆర్ డూయింగ్ గుడ్ అట్ ద న్యూరాలజీ అనమాట. సో కార్డియాలజీ ఈజ్ ఆల్వేస్ అనే కాంప్లిమెంటరీ డివిజన్ ఫర్ ద న్యూరాలజీ. సో ఎప్పుడు బోత్ ద ప్రాబ్లమ్స్ అనేవి చాలామందికి టుగెదర్ ఉంటాయి. సో అందుకని కార్డియాలజీ డెవలప్ చేసాం. ద ఫస్ట్ సెంటర్ వాట్ ఐఎమ్ వేర్ ఐ సిట్ ఈజ్ basically surgical specialty center. So I am a surgical gastroenterologist and bariatric surgeon. ఇంకొక అతను పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్, అలాగే ఆర్థోపెడిక్స్, రెగ్యులర్ ఆర్థోపెడిక్స్, అలా సర్జికల్ స్పెషాలిటీస్ డెవలప్ చేశాము. సో దో ఇట్ ఈస్ రన్స్ యాజ్ ఎ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇట్స్ వెల్ నోన్ ఫర్ ద సర్జికల్ స్పెషాలిటీ. గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళకి చాలా మంచి ప్రాక్టీస్ దొరుకుతుంది, అవును, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అవును, డయాగ్నోసిస్ చాలా ఫాస్ట్గా చేయగలరు ఒక 10 ఏళ్ల తర్వాత. అవును. అంటే అంత ఏమంటారు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తారు. సో ఇక్కడ మీకు విజయవాడలో, అంటే హైదరాబాద్లో చాలా కాంపిటీషన్ ఉంది, ఇక్కడ విజయవాడలో మీకు ప్రాక్టీస్ అంత ఉంటుందా సార్, లేకపోతే ఎలా ఉంటుంది యాక్చువల్లీ మీకు? నేను హెల్త్ కేర్లో కాంపిటీషన్ అనే వర్డ్ని ఎప్పుడు నమ్మనండి నేను. రైట్. థింగ్ వచ్చి, ఎందుకంటే మనకు ద డాక్టర్స్ అండ్ పాపులేషన్ రేషియో చూస్తే వీఆర్ స్టిల్ ఫార్ బిహైండ్. And the only thing is, what is happening is grouping of hospitals at one place. ఇప్పుడు విజయవాడ చూసుకోండి, నకల్ రోడ్డు, సూర్యారావుపేట, పక్కపక్కనే అన్ని హాస్పిటల్స్ ఉంటాయి. వేరియస్ ప్లేసెస్కి వెళ్ళవు. మార్నింగ్ టు ఈవినింగ్ మేము చూసే వాళ్ళలో రూరల్ పాపులేషనే ఎక్కువ సిటీ పాపులేషన్ కన్నా. రూరల్ పాపులేషన్కి స్టిల్ దెర్ ఈజ్ ఎ నీడ్ అన్నది ఉంది, కాకపోతే హౌ యూ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్, నాట్ టు గెట్ ట్రాప్డ్. ఇందాక మీరు అన్నారు కదా, ఈ ర్యాట్ రేస్లో పడితే మాత్రం యూ ఫీల్ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ అనేది ఫీల్ కాకుండా ఓన్లీ సర్వీస్ మోటో అండ్ వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అనేది మనం టార్గెట్ చేస్తే హెల్త్ కేర్లో కాంపిటీషన్ లేదు. కరెక్ట్. అది నా బిలీఫ్. ఎంత జెన్యూన్గా, ఎంత ట్రాన్స్పరెంట్గా మనం చేస్తున్నాము, ట్రీట్మెంట్ ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. వన్ థింగ్ వచ్చి, 3 words ఐ స్ట్రాంగ్లీ బిలీవ్: ఏ డాక్టర్ మస్ట్ బి అఫోర్డబుల్, అవైలబుల్ అండ్ అప్రోచబుల్. దీస్ 3 things అనే ఉంటే కాంపిటీషన్ అన్నది నెవర్ ఎగ్జిస్ట్. కార్పొరేట్ హాస్పిటల్స్లో ఈ టైం నుంచి ఈ టైం లోపలనే మిమ్మల్ని డాక్టర్ కనుక చూడకపోతే మాకు కంప్లైంట్ ఇవ్వండి అని చాలామంది చెప్తున్నారు. సో ఇక్కడ మీరు అలాంటిది ఏమన్నా పెట్టుకున్నారా? అలాంటిది ఏం లేదు, బట్ రెగ్యులర్లీ వీ టేక్ ద ఫీడ్బ్యాక్. ఇఫ్ యూ టేక్ లక్ష్మణ్, వాట్ హూమ్ యూ మెట్, బై ఈవినింగ్ హీ విల్ మీట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ అండ్ సెండ్ ద ఫీడ్బ్యాక్ ఫామ్ ఫ్రమ్
ఓపీ అండ్ ఐపీ అందరి దగ్గర నుంచి నాకు ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. ఒక చిన్న ప్రాబ్లమ్ని కూడా వీళ్ళు ఇంటూ ద మ్యాగ్నిఫైడ్ లెన్స్. ఇక్కడ నేను చూసింది ఏంటంటే సార్, అంటే మీ ముఖస్థుతికి నేను చెప్పట్లేదు, ఆయన ఎవరైతే ఉన్నారో ఈయనతో పాటు ఇక్కడ సిస్టర్స్, ఇప్పుడు నేను కింద నుంచి 4th ఫ్లోర్ వరకు వెళ్ళిన సిస్టర్స్లో వస్తే వచ్చారులే, వెళ్తే వెళ్ళారులే, ఇలాంటి ఒక జనాలు చూసి చూసి దే యూస్ టు అయిపోయి ఒకలాంటి కేర్లెస్నెస్, రెక్లెస్నెస్ ఉంటుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో. అలాంటిది నేను ఇక్కడ ఎవరి దగ్గర చూడలేదు. అటెంటివ్గా, అబ్సల్యూట్లీ వాళ్ళ మాట, చూపు, బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ వీఆర్ రెడీ టు సర్వ్ అన్నట్టే ఉంది. సో అది నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. నా స్టాఫ్లో నాకు బాగా నచ్చేది ఆర్గనైజేషన్ పట్ల చాలా లాయల్గా ఉంటారండి. వాళ్ళని పోగొట్టుకోవడానికి నాకు ఇష్టపడదు. అవును, మా మణిగారు వాళ్ళ అబ్బాయిది. ఏమన్నా మణిగారు, మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు లోపల ఐసీయూలోకి వెళ్ళడానికి కానీ లేకపోతే డాక్టర్ని కలవడానికి కానీ, అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ చూపు, వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుందంటే అసలు ఒక్క సెకండ్ కూడా బేర్ చేయలేనంత ఉంటుంది. అలాంటిది ఇక్కడ నేను అలాంటి బిహేవియర్ నాట్ ఈవెన్ 0.1% నేను చూడలేదు. ఉండకూడదు. బేసిక్గా అందరికి, మా వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఏ హోటల్ ప్లెజర్ కోసం వస్తారు, హాస్పిటల్ పెయిన్ రిలీఫ్ కోసం వస్తారు. అబ్సల్యూట్లీ పెయిన్ రిలీఫ్ పాయింట్ అని మనం అడ్రస్ చేయగలిగితే విత్ ద కన్సర్న్, సో దే ఆటోమేటికలీ, అంటే హాస్పిటల్స్లో చాలా చోట్ల గొడవలు జరుగుతుంటాయి. అవును సార్. అది మెజారిటీ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరుగుతుంటుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే ప్రాబ్లమ్ను ఉన్నట్టున్న చెప్పటం అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని మనం అర్థం చేసుకోకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ క్రిటికల్గా ఉంటాడు, వాళ్ళ ఇంట్లో పొలాలమ్మో, ఇల్లు తాకట్టు పెట్టో, ఏవేవో వాళ్ళ అన్నీ తాకట్టు పెట్టి తీసుకొస్తుంటారు. ఆ టైంలో మనం అన్నెసరీ హోప్స్ ఇచ్చి కానీ, లేదు నువ్వు ఇంత స్పెండ్ చేయి నీకు బతికేస్తాడని చెప్పటం కానీ, అఫ్కోర్స్ అన్నీ మన చేతిలో ఉండవు, కొన్ని సర్టన్ థింగ్స్ మన చేతిలో అనుకోకుండా జరిగే ఉంటాయి, సడన్ డెత్లు అవటం ఉండవు. కానీ సాధ్యమైనంత వరకు వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ని, ఎమోషనల్ స్టేటస్ని అడ్రస్ చేయగలిగితే గొడవ ఉండదండి. ముఖ్యంగా వాళ్ళ ఎమోషన్స్ని మనం కొంచెం, వాళ్ళు ఆతృతతో, భయంతో వచ్చి అడిగినప్పుడు మనం చికాకు పడి వెళ్ళిపోతే డెఫినెట్లీ హీ విల్ కీప్ దట్ యాంగర్ ఇన్సైడ్. కానీ ఒక డాక్టర్కి ఎంపథెటిక్ సిచ్యువేషన్ ఉండాల్సిన అవసరం ఉందంటారా? ఆ మెంటాలిటీ ఉండాల్సిన అవసరం ఉందండి. ఖచ్చితంగా సింపతి అండ్ ఎంపతి రెండు ఉండాలి. వీ నీడ్ టు హ్యావ్ దాట్. అండ్ మోర్ ఓవర్ సార్, నేను మోస్ట్ ఆఫ్ ది హైదరాబాద్లో టాప్ మోస్ట్ హాస్పిటల్స్లో నేను చూసింది ఏంటంటే, ఎమర్జెన్సీలో జూనియర్ డాక్టర్స్ ఉంటారు. అసలు ఎమర్జెన్సీ ఆ ప్లేస్లో జూనియర్ డాక్టర్స్ ఉండడం ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు సార్. మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, లేదో చెప్పినట్టు గుర్తుంది, ఫిర్ బి ఐ వాంట్ టు రిపీట్ అగైన్. హైదరాబాద్లో పెద్ద పేరు మోసిన హాస్పిటల్, మా అమ్మాయికి కారు వాడు గుద్దేస్తే 2 వీలర్ మించి కింద పడిపోయింది. వెళ్తూ వెళ్తూ టైర్ కాలు మించి వెళ్ళిపోయింది, వాడు వెళ్ళిపోయాడు. పాదం మీద ఎయిర్లైన్ క్రాక్ వచ్చింది, స్కిన్ మొత్తం ఊడిపోయింది. ఇది సీను. ఎమర్జెన్సీలో నేను డైరెక్ట్గా, సరే నువ్వు ఎక్కడున్నావు అక్కడి నుంచి వచ్చేసాయి, క్యాబ్లో వస్తే అక్కడికి వచ్చేసాయి, నాకు ఇంటికి దగ్గర, సో నేను అటు వచ్చేస్తున్నా అని చెప్పాను. వచ్చే దానికన్నా ముందు నేనే ఉన్నాను, నేను దాన్ని రిసీవ్ చేసుకున్నాను, లోపల తీసుకెళ్ళాను. నైట్ అరౌండ్ 8:30, 9 o'clock అయింది. అందరూ జూనియర్ డాక్టర్స్ ఉన్నారు. ఆ హాస్పిటల్లో నాకు తెలియని డాక్టర్ లేడు. అందరూ, ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి, డైరెక్ట్ మీకు ఫోన్ చేస్తే మీరు ఐసీ ఎక్కడ అంటే ఐసీకి వెళ్ళాను. అలాగా వెళ్ళిన తర్వాత మీకు కళ్ళు తిరుగుతున్నాయి, మీకు వామిటింగ్ వస్తున్నట్టుంది అన్నారు. మా అమ్మాయి అంటే నాకు రావట్లేదండి, నేను అర్జెంటుగా బ్రెయిన్కి మీరు ఫస్ట్ ఎక్స్రే చేయించండి అన్నారు. ఎందుకండి, కాలుకి ఒక్కదానికి తగిలింది, ఫస్ట్ కాలుకి ఏమైందో చూడండి, తర్వాత మిగతా సంగతి తర్వాత అంటే నో అలా నెగ్లెక్ట్ చేయలేమండి. మా అమ్మాయికి చాలా ఓపెన్గా చెప్తోంది ఏంటంటే, నాకు కళ్ళు తిరగట్లేదు, నాకు వామిటింగ్ సెన్సేషన్ లేదు, ఐఎమ్ కంఫర్టబుల్, కాకపోతే కాలు చాలా పెయిన్ ఉంది. వాళ్ళు ఎక్స్రే తీస్తుంటే నేను వద్దన్నా. నెక్స్ట్ ఎంఆర్ఐ చెప్పారు, ఐ సెడ్ నో. ఫస్ట్ కాలుకి చెప్పండి. నేను చివరికి వాళ్ళు చెప్పేది ప్రతిదీ నేను నో అన్న తర్వాత, కనీసం బ్లీడింగ్ అవుతున్న కాలుకి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కూడా పంపకుండా, అయితే మీ ఇష్టం అండి అనేది వదిలేసి వెళ్ళిపోతే నేను బయటకు వచ్చాను. తర్వాత నేను అందులో డాక్టర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా జరుగుతోందండి, ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంత తెలుసున్న నాకే ఇలా జరిగితే ఇంకా బయట వాళ్ళ కామన్ మన పరిస్థితి ఏంటి అని అన్న తర్వాత ఎవరి దగ్గర నుంచి రిప్లై లేదు సార్. కెన్ యూ బిలీవ్ ఇట్? దట్స్ వాట్. ఇది ఏమవుతుందంటే సంథింగ్
ఖాళీ కోసం వెళ్తే దేనికో వైద్యం చేసిన ఏదో కొడనాలికి వెళ్తే వననాలు కూడిపోయినట్టు అయింది నాకు ఆ రోజు అలా నిజంగా. అయిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ పర్సనల్గా తీసుకెళ్ళాం సార్, ఎయిర్లైన్ క్రాక్ వచ్చింది, దట్స్ ఇట్, నథింగ్ మోర్ దెన్ దాట్. కొద్ది రోజుల పాటు బ్యాండేజ్ ఇవ్వండి, రెస్ట్ ఇవ్వండి అన్నారు. కానీ నిజానికి ఎంత ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారు లేదండి, ఈ ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి అవుతూనే ఉంటాయి. అవును, అంతే మళ్ళీ మంచి డాక్టర్స్ ఉన్నారు మన సొసైటీలో, బట్ వేళ మీద లేకపోతే. రీసెంట్లీ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఎస్పీ సన్ ఎక్కడో పడ్డాడు అనమాట. జస్ట్ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటాం పిల్లల్లో వచ్చే ఫ్రాక్చర్స్, వాళ్ళకి జస్ట్ ఒక వైపు మాత్రమే ఫ్రాక్చర్. సో అదే బాబుని తీసుకెళ్ళి ఆవిడే డాక్టర్, ఒక ఆర్థోపెడిషన్ ఇమీడియట్ సర్జరీ అన్నారంటే. అలా కాదని ఆయన నాకు కాల్ చేస్తే వద్దులేండి రండి మన హాస్పిటల్కి చూపిద్దామంటే జస్ట్ పిఓపితో ఇస్ కంప్లీట్లీ గాట్ కరెక్ట్. సో అవుతాయి, జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే ఇందులో ఒక ఫ్యాక్టర్ అని చెప్పలేమండి. అవును సార్, అవును సార్, వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంది. ప్రెషర్ అది అంటే అది కార్పొరేట్ హాస్పిటల్ ఒకటి. సెకండ్ ద ఎథిక్స్ అనేవి పోయాయి. థర్డ్ థింగ్ వచ్చి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నీడ్ టు బి కరెక్టెడ్ ఫ్రమ్ ద స్క్రాచ్. నువ్వు ఎల్కేజీకే ₹1,00,000 ఫీజు కట్టడం మొదలెట్టావు, ఎంబీబీఎస్కి వచ్చేసరికి కోట్లలో ఫీజులు కడుతున్నావు, పీజీలకు వచ్చేసరికి కోట్లలో పెడుతున్నావు. ఇంత పెట్టాలంటే అతను మంచి రిచ్ పర్సన్ ఉండాలి. ఆ రిచ్ పర్సన్ మరీ రిచెస్ట్ హాస్పిటలే పెడతాడు. ఈఎంఐలు రావాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ లేవు, అలా అని పోనీ అరకొరగా ఉన్న గవర్నమెంట్ కాలేజెస్కి పిల్లల్ని పంపిద్దామంటే అక్కడ ఫ్యాకల్టీ సరిగా ఉండదు. యాక్చువల్గా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండేది గవర్నమెంట్ స్కూల్స్లో. కానీ ఇప్పుడు ఎందుకో సార్ సంహౌ వి మిస్డ్ ఇట్. సిస్టమ్ అన్నది ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పాడైపోయింది కాబట్టి ద కరప్షన్ ఈజ్ దేర్ ఇన్ అవర్ డిఎన్ఏ. కాబట్టి నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మేము దుబాయ్ వెళ్ళాము, అసలు కరప్షనే లేదు అక్కడ, చాలా ఈజీగా డెవలప్ అవ్వచ్చు, నువ్వు ఏ బిజినెస్ అన్నా హాయిగా పెట్టుకోవచ్చు, ఈ కమిషన్స్ గోల్ ఉండదు. పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు ఈ కమిషన్స్ ఇచ్చుకునే లోపల చేతిలో అంతా ఉన్న ఐస్ క్యూబ్ కాస్త మొత్తం నీళ్ళ అయిపోయి చేతిలో ఏం మిగలట్లేదు. ఇలాంటిది ఎక్కువ వింటున్నప్పుడు బాధేస్తుంది. ఏంటంటే ఇంకెప్పుడు మారుతాం మనం? ఐ డోంట్ థింక్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. నియర్ ఫ్యూచర్ లేదు. అంటే నేను యాక్చువల్గా మా పిల్లలకి చెప్తుంటాను, అంటే దే విల్ బీ సీయింగ్ మీ, దే ఆర్ సీయింగ్ మీ. అంటే నేను 20 years బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను అందరికీ చెప్పేది ఏంటంటే, నాకు 15,000 శాలరీ వచ్చిన రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎప్పుడైతే గ్రో అయ్యానో, ఐఎమ్ సరౌండెడ్ బై ది ఫేక్ ఫ్రెండ్స్, ఐఎమ్ సరౌండెడ్ బై ది ఫేక్ పీపుల్, అండ్ ద పీపుల్ హూ కమ్స్ టు మీ ఫర్ విత్ అన్ ఎ పర్పస్. ఆ హ్యాపీనెస్ ఎక్కడా లేదు. అప్పుడు నా వైఫ్తో చక్కగా బైక్ పైన సినిమాకి వెళ్ళేవాడిని, ఇంటికి వచ్చేవాడిని, ఎమర్జెన్సీస్ ఉంటే అటెండ్ అయ్యేవాడిని, చేసుకునేవాడిని. ఇప్పుడు ఆ హ్యాపీనెస్ లేదు, టు సే ఫ్రాంక్లీ. ఈ సక్సెస్కి చాలామంది చాలా డెఫినేషన్స్ చెప్తారు, కానీ ఐ ఆల్వేస్ ఫీల్ సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఇంటర్నల్ హ్యాపీనెస్, ఇన్నర్ హ్యాపీనెస్. ఆ ఇన్నర్ హ్యాపీనెస్ కాంప్రమైజ్ అయిన రోజు నువ్వు సక్సెస్ అని ఎంతమంది పొగుడుతున్నా అది సక్సెస్ కాదు. అది మన బయట జనాల కోసం, కెమెరా ముందు, అంతే, సొసైటీ కోసం చెప్పడం నిజం, అది కాదు. సద్గురు గారు చెప్తుంటారు కదా, సక్సెస్ఫుల్ పీపుల్ అయ్యే కొలది వాళ్ళకి ఫేస్ లాంగ్ అయిపోతుంటుంది అంట, సీరియస్గా అలా మొహం పెట్టుకొని వెళ్తూ ఉంటారు. దెర్ ఈజ్ నో హ్యాపీనెస్ ఇన్ హిమ్ బికాస్ హీ ఈస్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో దట్స్ నాట్ కాల్డ్ సక్సెస్. మీరు చిన్నప్పుడు చదువుకున్నప్పటి అన్ని రకాల స్ట్రగుల్స్ నుంచి ఈరోజు చాలా కంఫర్టబుల్ లైఫ్లోకి వచ్చారని నేను అనుకుంటున్నాను. అలాగే అంతకు మించిన కంఫర్టబుల్ లైఫ్ మీరు మీ పిల్లలకి ఇచ్చారని అనుకుంటున్నాను. నేను ఏంటంటే ఐఎమ్ నాట్ బాదర్డ్ హౌ మచ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దెమ్, బట్ వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐ గివ్ దెమ్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఎథిక్స్ ఐ కెన్ టీచ్ దెమ్. దట్స్ ఇట్. ఈరోజుకి నేను, అంటే మీరు నమ్మరు, నా పాకెట్లో నేను మనీ ఎంత పెట్టుకొస్తానో కూడా నాకు తెలియదు. నేను బయటికి వెళ్ళాలంటే మా ఆవిడ నా పాకెట్ చూసి పెట్టాల్సింది. మీ పనిలో ఉంటారు మీరంతే, మిగతా ఐ డోంట్ ఈవెన్ లుక్ అట్ మై ఎర్నింగ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ కూడా. సో అదే విధంగా నా పిల్లలతోనూ నేను అలాగే ఉంటాను. అంటే టూ మచ్ ఆఫ్ లగ్జరీస్కి అలవాటు చేయను, అలాగే ద గ్రౌండ్ లెవెల్, ముఖ్యంగా మింగ్లింగ్ విత్ ద పీపుల్, ద వాల్యూ ఆఫ్ ద పీపుల్ మాత్రం చెప్తుంటాను. నాకు ట్రూ ఫ్రెండ్స్ ఉన్నారు అని అంటే కాలేజ్ డేస్ వరకే,
తర్వాత వచ్చిన ఫ్రెండ్స్ ఎవరు ట్రూ ఫ్రెండ్స్గా నేను కన్సిడర్ చేయను. అప్పుడు ఫ్రెండ్స్ ఎవరు ఇప్పుడు అందరూ టచ్లో ఉన్నారా? నా రూమ్మేట్స్, ఎస్పెషల్లీ నా రూమ్మేట్స్ ఇద్దరు అండర్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు. నిన్న కూడా నా ఎలిమెంటరీ స్కూల్ ఫ్రెండ్తో ఐ వాజ్ స్పెండింగ్ మై నైట్ అనమాట. సో ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే అన్ని అవసరాలు. కలిసి మాట్లాడుకున్న ఒక అరగంట ఆనందం రాదు. కానీ ఏమో సార్, మా అప్పుడు కూడా ఐ మీన్ వి కెన్ రిలేట్ ఈచ్ అదర్. ఐ థింక్ ఇంటర్లేట్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చిందనంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ సిబ్లింగ్స్ ఏం చేస్తూ ఉండేవాళ్ళు, ఎక్కడ చదువుతున్నారు, ఇవన్నీ తెలుసుకునేవాళ్ళు. ఈవెన్ నా వైపు నుంచి కూడా అవతల వాళ్ళు అలా అడిగి తెలుసుకునేవాళ్ళు. అంటే ఫ్యామిలీ టు ఫ్యామిలీ కనెక్షన్ ఉండేది. ఇక్కడేంటి పిల్లలు మాత్రమే కలుస్తారు, వాళ్ళ పేరెంట్స్ మనల్ని కలరు, మనం వాళ్ళని కలము, మనకు టైము లేదు, వాళ్ళకి ఇష్టం లేదు, ఏది లేదు. అంటికన్నా మించి మేము ఫ్రెండ్స్ కదా మీరేం చేస్తారు, లేదా మీతో మేమేం వస్తాం, ఇవన్నీ అయిపోయాయి. సో దీంతో ఏమైపోతుందంటే అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో ఏంటో, ఎలాంటి వాళ్ళతో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారో కూడా మనకు అర్థం కావట్లేదు. మా బాబుకి అదే ఒకటే చెప్తాను, మా బాబు ఈ సాఫ్ట్ లైక్ మీ, హీ డజంట్ నో హౌ టు సే నో. ద ఫస్ట్ థింగ్ వాట్ వీ షుడ్ లెర్న్ ఈజ్ ఇన్ ద లైఫ్, వాట్ ఐ ఫీల్ ఈజ్ హౌ టు సే నో. ఇప్పుడున్న సొసైటీకి చాలా అవసరం నో అన్నది. ఎనీ పర్సన్ ఫ్యూచర్ ఏదన్నా కూడా వాళ్ళ సరౌండింగ్ పీపుల్ని బట్టే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్, టీనేజ్ నుంచి 20sలో వాళ్ళ సరౌండింగ్ పీపుల్ ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టే వాళ్ళ ఫ్యూచర్ మొత్తం డిసైడ్ అయిపోతుంది. సో ఆ విషయంలో మాత్రం మేము కొంచెం కేర్ తీసుకుంటాం. సో విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ బ్యాడ్ అన్నది. అంటే ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్గా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నారు సార్? అదేనండి, ఈరోజు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటున్నాం కదా. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా నా ఓపీ, నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కాబట్టి మల్టిపుల్ పీపుల్ వస్తుంటారు. సగం మంది డ్యూ టు న్యూట్రిషనల్ ప్రాబ్లమ్సే అనమాట. గ్యాస్ట్రబుల్ ఎంతమంది వచ్చినా గ్యాస్ట్రబులే ఉంటుంది. రీజన్స్ డిఫరెంట్. ఇందులో ఈవెన్ ద సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉంటున్నాయి. దాన్ని ఫంక్షనల్ బవల్ సింటమ్స్ అంటాం. అంటే బేసిక్గా డిసీజ్ ఏమి ఉండదు, కానీ దే విల్ బీ సఫరింగ్ విత్ అనే ప్రాబ్లం. సో దోస్ ఆల్ కోరిలేట్ విత్ అవర్ గట్ బ్యాక్టీరియా. ఎక్కువగా దీని రిలేటెడే ఎక్కువ చూస్తున్నాం. అయితే ఈ గ్యాస్ ట్రబుల్ అన్నది, అంటే మీకు ఇంటర్వ్యూలో నేను చెప్పచ్చో లేదు కానీ, ఈ గ్యాస్ ట్రబుల్ అనేది పెద్ద బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. సో ఎనీబడి గోస్ టు విత్ ఎన్ ఏ గ్యాస్ ట్రబుల్ టు ఎనీ గ్యాస్ట్రో సెంటర్, that 10,000 rupees is the minimum expenses. I'm really షాకింగ్ విత్ దట్ టైప్. ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఏ రోజు సో మచ్ ఆఫ్, అంటే ఫేమస్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఆయన దగ్గరే అన్ని జరగవు. ఇక్కడ ఇంత బుక్తో బయటకు వస్తాడు, అల్టిమేట్గా వాడికి తెలిసేది నీకు గ్యాస్ట్రైటిస్ ఉంది లేదా రిఫ్లక్స్ ప్రాబ్లం ఉంది. అంటే దట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లోకి బాగా వెళ్ళిపోతున్నాం మనం. బట్ ఇవన్నీ ఏంటంటే న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ అండి, అండ్ డైట్ ప్యాటర్న్స్ అండ్ స్ట్రెస్. అంటే ఈవెన్ ద స్లీప్ ప్యాటర్న్, చేంజ్ ఇన్ ద స్లీప్ ప్యాటర్న్. ఇప్పుడు పిల్లల్ని చూడండి, ఎవరు 10 ముందు పడుకోరు, వాళ్ళు 12కో 1 గంటకో పడుకుంటారు. ఎస్పెషల్లీ టీనేజర్స్ 1 గంటకి 2కే పడుకుంటారు. అలాగే ఉంది పరిస్థితి. సో దాంతో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ చేంజ్డ్. మన హార్మోనల్ సైకిల్స్ ఆర్ చేంజ్డ్. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు, నాట్ ఓన్లీ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ చేంజ్డ్, ద క్యాపబిలిటీ ఆఫ్ ద పర్సన్ ఈజ్ కూడా చాలా చేంజ్ అయింది. నౌ ద టెస్టోస్టెరాన్స్ ఇన్ ద మెన్ హెస్ డిక్రీజ్డ్, ఇన్ ద ఫిమేల్స్ ద టెస్టోస్టెరాన్స్ లెవెల్స్ ఆర్ గోయింగ్ అప్. అంటే ఇటువైపు అందుకనే ఇన్ఫెర్టిలిటీ విపరీతంగా చూస్తున్నాం. చాలా ఎక్కువ, 50% ఉంది ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ అనేది విపరీతంగా. ఇవన్నీ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అంటే మన న్యూట్రిషన్ దగ్గర నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నీ ఒకటి కాదు, అన్నీ తోడ్పడుతున్నాయి. వాటి రోల్ అవి తీసుకుంటా ఉన్నాయి. బెరియాట్రిక్స్ ఇక్కడ విజయవాడలో మీరు అంటే చేయించుకునే వాళ్ళు వస్తారా సార్? వస్తారండి, వస్తారు. ద ఫస్ట్ పర్సన్ హూ స్టార్టెడ్ ద బెరియాట్రిక్స్ ఇన్ విజయవాడ నేనే. So I used to do good number, but I never felt some thrill in doing the bariatrics. సో మూసగా ఎప్పుడు ఒకే పద్ధతిలో ఉంది, అందుకని అంత నేను దానిపైన వెళ్ళలేదు.
బట్ మెటబాలిక్స్ పైన నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. నాట్ ద మెటబాలిక్ సర్జరీ, ద మెటబాలిక్ చేంజెస్ విచ్ వీ కెన్ బ్రింగ్ బై ది లైఫ్ స్టైల్ చేంజెస్. రైట్. Not that all the patients we cannot take into the operation table. The metabolic changes we should bring by the lifestyle changes. That is my main motto. I am making ready the team of the people and educating them. ఎస్పెషలీ లైపోసెక్షన్స్లో కానీ బేరియాట్రిక్స్లో కానీ డాక్టర్ అనే వర్డ్ ఏంటంటే రైట్ పేషెంట్ అని వాడుతుంటారు. అవును. మీ ఉద్దేశ ప్రకారం బేరియాట్రిక్స్కి రైట్ పేషెంట్ అంటే ఎవరు సార్? రైట్ పేషెంట్ అంటే అండి, ఒబేసిటీకి మన డెఫినేషన్స్ రాను మారిపోయాయి. ఎప్పుడైతే బ్యారియాట్రిక్ సర్జరీ ఫీల్డ్లోకి వచ్చిందో ద ఇండికేషన్స్ ఆఫ్ ద బ్యారియాట్రిక్ సర్జరీ కెప్ట్ ఆన్ చేంజింగ్. ఇనిషియల్గా బ్యారియాట్రిక్ సర్జరీ అనే వాళ్ళకి ఎప్పుడు చేసేవాళ్ళంటే BMI 40+ ఉన్న వాళ్ళకి చేసేవాళ్ళం. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే 32+ విత్ కోమార్బిడిటీస్ చేసేయచ్చు అని అంటున్నారు. సో దట్స్ వేర్ ద ఇండికేషన్స్, అంటే ద కంపెనీ డ్రివెన్ బ్యారియాట్రిక్ సర్జరీ ఈజ్ బికమింగ్ మోర్ అండ్ మోర్. సో అందుకని వీ షుడ్ నాట్ గో ఇన్ టు దట్ లూప్. రియలీ ద BMI is more than 40 with associated comorbidities, or 40తో if he has some physical look problem కావచ్చు, లేకపోతే tomorrow he is going to face the problem కాబట్టి that is a right patient for the bariatrics. But they need a lot of motivation. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్యారియాట్రిక్స్ చేయించుకుంటున్నారు, 6 months రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ అగైన్ దే ఆర్ గోయింగ్ బ్యాక్. సో దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ the regular nutritional patterns, and even the doctors are not advising them to come back and take in a proper nutritional advice. కరెక్ట్. So within 2 years again they are putting back the weight. ఎలాంటి కండిషన్స్లో బేరియాట్రిక్స్ మనకి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది సార్? ఎందుకంటే ఒక హీరోయిన్కి తన రెస్పిరేటరీ ఇష్యూ ఏదో ఉందని బేరియాట్రిక్స్ చేయించుకుంటుంటేనో సర్జరీ అవుతున్న టైంలో తను ఎక్స్పైర్ అయ్యని చెప్పని మనకు అప్పుడు న్యూస్ వచ్చింది, ఒక ఆల్మోస్ట్ 10-15 ఏళ్ల క్రితం మాట. బట్ ఇప్పుడు అంత ఈజీగా బెరియాట్రిక్స్ని జనాలు నమ్ముతున్నా, ఏం పర్లేదు లైపోసెక్షన్ అయ్యేంత ఈజీగా, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అయ్యేంత ఈజీగా బెరియాట్రిక్స్ అవుతున్నాయి అంటే ఏం చెప్తారు సార్? లేదు, బ్యారియాట్రిక్ సర్జరీ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఎన్ అదర్ సర్జరీ. నాట్ లైక్ ఇట్ హ్యాస్ అనే ద మోర్ మార్బిడిటీ కానీ మార్టాలిటీ ఉంటుందని, కానీ ఇట్స్ నాట్ దట్. బ్యారియాట్రిక్ సర్జరీలో లాప్రోస్కోపీ వచ్చిన తర్వాత, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అన్నవి డెవలప్ అయిన తర్వాత, బ్యారియాట్రిక్ సర్జరీ కాంప్లికేషన్స్ యాజ్ ఈక్వల్ టు ద నార్మల్ సర్జరీ. బట్ వీ నీడ్ టు ప్రిపేర్ ద పేషెంట్ వెల్, because the obese patient will have a lot of comorbidities which are not diagnosed, like respiratory distress ఉండొచ్చు, వాళ్ళకి కాళ్ళలో బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉండొచ్చు, లేదా పోస్ట్ ఆపరేటివ్గా వాళ్ళకి ఏదైనా కార్డియాక్ ఇష్యూస్ వచ్చే పాసిబిలిటీస్ ఉండొచ్చు. సో వీ నీడ్ టు ఎవాల్యుయేట్ దెమ్ ప్రాపర్లీ అండ్ పుట్ దెమ్ ఆన్ టు ద టేబుల్, బట్ డోంట్ రష్ ఇన్ టు ద ఎనీ బ్యారియాట్రిక్ పీపుల్. My thing is, whenever the patient comes for the bariatric, I counsel them 2 times or 3 times. I should know the readiness of his mind. అంటే వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మొత్తం, దిస్ ఇస్ వాట్ జరుగుతుంది? అవునండి. నాకు there are few experiences after doing the bariatric surgery. One person used to curse me, I am not able to eat anything now. అసలు చేసేదే దానికి కదా. నాకు తెలిసిన హాఫ్ ఇడ్లీ చాలా అని, నాకు బ్రేక్ఫాస్ట్ ఏం వద్దని, హాఫ్ ఇడ్లీ తినడం ఆయన కడుపు నిండిపోయాడు. అవును. సో ఐ కెనాట్ ఈట్ మోర్ దన్ దట్. He used to curse me all the time. నాకు ఫుడ్ తినలేకపోతున్నాను. వాట్ టైప్ ఆఫ్ సర్జరీ యూ హ్యాడ్? So and the one lady used to curse me because my breast size has gone down because of your bariatric surgery. So likewise, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ డిఫరెంట్. సో అందుకనే మనం ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ రెడీనెస్ ఫర్ దిస్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ నవేడేస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్, మళ్ళీ ఎక్కువ కాంప్లికేషన్స్ చెప్తే రాడేమో అనుకోని అదొకటి అవుతుంది. బట్ వీఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. వీ షుడ్, యూఎస్లో అయితే దెర్ ఆర్ సర్టన్ పర్టికులర్గా నామ్స్ ఉంటాయి. సో దే ఆర్ ట్రైడ్ ఫర్ అడిక్వేట్ న్యూట్రిషనల్ దిస్ థింగ్ అండ్ అడిక్వేట్ ఎక్సర్సైజ్ చేశాడు, ఎన్ని రోజులుగా ఒబేస్గా ఉన్నాడు, హీ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ ద ఒబేసిటీ, ఇది ప్రూవ్ చేయాలి. దెన్ ఓన్లీ దట్ ఫెలో ఈ విల్ బీ టేకెన్ ఫర్ ద బ్యారియాట్రిక్ సర్జరీ. ద ఇన్సూరెన్స్ కంపెనీ విల్ అప్రూవ్ ఓన్లీ ఆఫ్టర్ దట్. మనకి ఇక్కడ అలా కాదు. మనకి ఎమోషన్ వచ్చిందంటే వెళ్ళిపోతాం. ఎమోషన్ అంతే.
డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు చేసేయాల్సిందే అంటారు. చాలామంది కూర్చుంటారు వచ్చి, లేదండి నేను అన్నీ ట్రై చేశాను, నా చేత అవ్వట్లేదు, మీరు చేసేయండి. అమ్మా యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్ సర్జరీ అని దే డోంట్ లిసన్. కానీ ఒకసారి బెరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత ఎన్నాళ్ళ వరకు ఆ నాట్ ఉంటుంది? అబ్జర్వ్ అయిపోతుందా, లేకపోతే మళ్ళీ మనమే అది నాట్ని తీయాల్సిన పని ఉంటుంది? నాట్ ఏమి ఉండదు. అంటే దెర్ వాజ్ అనే యాక్చువల్గా బ్యాండ్ ఉండేదండి ఇంతకుముందు. సో బ్యాండ్ వేసేవాళ్ళము, అది ఫ్రీక్వెంట్గా అడ్జస్ట్ చేసేవాళ్ళం. బట్ నౌ ద బ్యాండ్ ఇది చేయట్లేదు మనం ఎక్కువగా. సో స్లీవ్ అని చేస్తున్నాం, అంటే స్టమక్ సైజుని బాగా రెడ్యూస్ చేసేయటం. ఓకే. సో ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద స్టమక్ పార్ట్ విల్ బి రిమూవ్డ్, అండ్ సో దట్ ద రెస్ట్రిక్షన్ అనమాట, ఫుడ్ రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. హీ కెనాట్ ఈట్ మోర్ దెన్ సర్టన్ అమౌంట్. అండ్ అట్ ద సేమ్ టైం స్టమక్లో ఒక ఫండస్ పార్ట్ అనే దాన్ని రిమూవ్ చేస్తాం. దానివల్ల గ్రెలిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. సో విచ్ ఈజ్ అనే అపటైజర్, మనకి అపటైట్ ప్రొడ్యూసింగ్ హార్మోన్ అది. సో అది తగ్గిపోవటం వల్ల వాళ్ళు ఈజీగా సాటిస్ఫై అవుతుంటారు. దే డోంట్ డ్రైవ్ ఫర్ ద ఫ్రీక్వెంట్ ఫుడ్ హ్యాబిట్స్కి అలవాటు కారు. సో అది ఒక ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చి బైపాస్ అని ఉంటాయి. బైపాస్లో కూడా అగైన్ రూయన్వై గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాం, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాం. అంటే దీంట్లో రెస్ట్రిక్షన్ కాంపోనెంట్తో పాటు మాల్ అబ్జార్ప్షన్ కాంపోనెంట్, అంటే కొంత ఫుడ్ తిన్నా అది అబ్జార్బ్ కాకోకుండా కాంపోనెంట్ని యాడ్ చేస్తాం. దట్స్ అ మార్బిడ్లీ ఒబీస్ పీపుల్, అంటే 45 పైన బిఎంఐ ఉన్న వాళ్ళకి చేస్తాం అనమాట. సో అలా మనం డివైడ్ చేసుకుంటాం. నవేడేస్ దెర్ ఆర్ సర్టన్ అదర్ ప్రొసీజర్స్ వచ్చాయి. డీజేబీ అనేది, డ్యూయోనల్ జెజనల్ బైపాస్ అనే దానికి, అలా రకరకాలు వచ్చాయి. డిపెండింగ్ ఆన్ ద కోమార్బిడిటీ కూడా వీఆర్ డిసైడింగ్. అండ్ లాంగ్ టర్మ్ వెయిట్ లాస్ ఉండాలంటే కూడా ప్రొసీజర్ని మనం డిసైడ్ చేసుకుంటున్నాం. రైట్. Likewise, అంటే there are multiple ways to evaluate the patient and we have to give a right procedure to him. అంటే ఇది ఒకసారి బెరియాట్రిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇట్ కెన్ బి రివర్సిబుల్ సార్? అంటే స్లీవ్ అన్నది రివర్స్ కాదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 3/4 స్టమక్ తీసేసి ఉంటాం. సో దాన్ని రివర్స్ చేయలేము. అది బ్యాగ్ పెరిగే అవకాశం అంటే ఓవర్ ద టైమ్ స్ట్రెచ్ అవ్వచ్చు. ఓకే. మనం ఫ్రీక్వెంట్గా ఓవర్ ఈటింగ్ అన్నది చేసినప్పుడు స్ట్రెచ్ అవ్వచ్చు. దానివల్లే వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు. 3 to 4 years తర్వాత స్లీవ్లో వెయిట్ గెయిన్ అవుతారు. సో బైపాస్లో ఏంటంటే మనం దాన్ని రివర్స్ చేయొచ్చు. వీ కెన్ రివర్స్ ఇట్ బ్యాక్. దెర్ ఆర్ సర్టన్ పీపుల్ వెనక్కి వస్తారు, మాకు వద్దండి, ఐఎమ్ అనేబుల్ టు టాలరేట్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్, ప్లీజ్ గెట్ ఇట్ బ్యాక్. నాకు ఇనిషియల్ డేస్లో నేను స్టార్ట్ చేసినప్పుడు చెన్నైలో ఆయన గ్యాస్ట్రిక్ బైపాస్ చేయించుకున్నాడు. దెన్ హీ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ ఇయర్ ఆర్ 2, ఐ థింక్. సన్నగా బాగా ఎమాషియేట్ అయిపోయాడు. హీ వాజ్ నాట్ ఏబుల్ టు లుక్ అట్ ఇన్ ద మిర్రర్. నాకు వద్దండి, మళ్ళీ రివర్స్ చేసేయండి అంటే ఐ డిడ్ దట్ టైమ్. లైక్వైజ్ ఫ్యూ పీపుల్ ఆస్క్ టు రివర్స్ ఇట్. అయితే గ్యాస్ట్రిక్ బెలూన్స్ వేస్తుంటాం కొంతమందికి, కొంచెం అంటే మోడరేట్లీ ఒబీస్గా ఉన్న వాళ్ళకి బెలూన్స్ వేస్తుంటాం. అదేంటంటే ఫస్ట్ వీక్లో చాలా ఇంటాలరబుల్గా ఉంటుంది, విపరీతమైన వామిటింగ్స్ అవుతుంటాయి, హెవీగా స్టమక్ ఉంటుంది. అసలు వాళ్ళు డే టు డే లైఫ్ లీడ్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు, ఎస్పెషల్లీ 48 అవర్స్లో. ఫస్ట్ 48 ఫోర్స్ఫుల్గా తీయించేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మా డాక్టర్సే. గ్యాస్ట్రిక్ బెలూన్ ఇంట్లో చెప్పకుండా చేయించేసుకుంటారు, మళ్ళీ వచ్చి తీపించేసుకుంటారు ఒక్క నైట్కే. సో అలా కొంచెం బ్యారియాట్రిక్స్ అన్నది సర్జికల్ పార్ట్ ఓకే, కానీ బెలూన్ అన్నది అంత కంఫర్టబుల్గా అయితే ఉండదు, నా ఎక్స్పీరియన్స్. బట్ దెర్ ఆర్ డిఫరెంట్ పీపుల్, దే సే మై సక్సెస్ రేట్ ఈస్ దిస్ దట్ అని. నా ఎక్స్పీరియన్స్ అయితే ఒక 10 మందికి వేసాను అనుకోండి, కనీసం 2-3 తీర్చేసుకుంటారు 48 అవర్స్లోనే. నిన్న చొక్కుపల్లి సురేష్ గారని ఫీనిక్స్ గ్రూప్ ఆఫ్ వెరీ కంపెనీస్కి ఫౌండర్ అనేదే అన్నారు. అంజలి హాయిగా తిని శుభ్రంగా ఒంటి నిండా పనిచేసి ప్రశాంతంగా పడుకోకుండా అన్ని మాట్లాడితే కారు తీస్తాం, అడ్డమైన ఫుడ్ తింటాం, ఎక్సర్సైజ్ పోయింది, పొద్దున్న లేస్తే లేజీ అయిపోయాం, ఇంత చేసుకుని మళ్ళీ ఈ సర్జరీ ఆ సర్జరీ షుగర్లు ఇంత సంపాదించాక నీకు షుగరు, నువ్వు ఇంతే తినాలి, నువ్వు నడవడానికి లేదు, ఇంత ఆయాసం, నీ గుండె జబ్బులు, ఎందుకు వచ్చిన జీవితం అని. కానీ అతి సర్వత్రా వర్జయత్. అవునండి, సో అన్ని తినాలి, అన్ని పనులు చేయాలి. అది ఓల్డెన్ డేస్లో ఉండేదండి. మన వాళ్ళు నాకు తెలిసి మా తాతయ్య గారు వాళ్ళ ఇంటికి మేము వెళ్ళేవాళ్ళం. అసలు ఒకవైపు ఏదో ఫ్యాక్టరీలో జొన్న రొట్టెలు తయారవుతూ ఉండేవి, వీళ్ళు కూర్చొని తింటూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు అంత లేదు, అంత పవర్ ఆఫ్ ఈటింగ్ లేదు, అండ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ కంప్లీట్లీ చేంజ్డ్. ఇందాక మన హాస్పిటల్లో భోజనం
ఇక్కడ ఇక్కడ కుక్ పేషెంట్స్ చేసింది ఇక్కడ పెట్టారు. సో గుడ్ అండి. ఆలూ కర్రీ అండ్ చట్నీ అండ్ పప్పుచారు, పెరుగు ఓకే. అండ్ స్వీట్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అండ్ ఏది కూడా ఆయిల్ వాసన లేదు. ఇట్ వాస్ సో గుడ్ రియలీ. నేను ఫుడ్ కూడా పెట్టారని విషయం తెలీదు, ఆయన చెప్పారు. Yeah. మీరు వచ్చేసరికి లంచ్ టైం అవుద్దని నేను ఐ సెడ్ ఓకే, సో బై ద టైమ్ ఐ కెన్ ఫినిష్ మై ఓటీ. కరెక్ట్. చాలా సంతోషంగా ఉంది సార్. ఒక మంచి డాక్టర్ని ఎంట్రీ చేయగలిగే అవకాశం నాకు దొరికింది. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. ఇట్స్ అ గ్రేట్ టు మీట్ యూ అండ్ లుకింగ్ అట్ యువర్ ప్రొఫైల్ ఐ వాజ్ అమేజ్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేడం అడిగానని చెప్పండి, థ్యాంక్ యూ. పిల్లలు కూడా అడిగానని చెప్పండి. షూర్. ఎవరు అని అడిగితే అంజలి జర్నలిస్ట్ అని అంజలి గారు మీరు ఆల్రెడీ తెలుసు మా అమ్మాయికి. నేను చెప్పాను అంజలి గారితో ఇలా ఉంది, నేను వెయిట్ చేస్తానని చెప్పండి. తను ఎప్పుడు డాక్టర్ అవుతుందో, ఏ స్పెషలైజేషన్ తీసుకుంటుందో నేను ఇంటర్వ్యూ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పండి నా మాటగా. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్.